నెక్స్ట్ అమ్మ, విద్యా హక్కు చట్టం ఆర్టీఈఏ 2009. సో ఆర్టీఈఏ 2009 అనేది టెట్ పరిధి లోపల చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ ఏరియా నుండి తప్పనిసరిగా ఒక బిట్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనిలోని అంశాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా మరి విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక యాక్ట్ కాబట్టి యాజ్ ఏ టీచర్గా దీని పట్ల నీకు ఒక అవగాహన ఉండడం కూడా అది భవిష్యత్తులో నీ ఉపాధ్యాయ వృత్తికి ఎంతగానో తోడ్పడుతుంది. సో ఇక ఒకసారి కనుక గమనించినట్లయితే ఆర్టీఈఏ 2009 రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. ఓకేనా? సో రైట్ టు ఎడ్యుకేషన్ అని కాదు, ఆర్టీఈఏను విస్తరించండి అన్నప్పుడు మీరు పొరపాటున కూడా రైట్ టు ఎడ్యుకేషన్ అని కాదమ్మా, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009గా పేర్కొనడం జరుగుతుంది. అసలు ఎందుకు దీని యొక్క ఆవశ్యకత ఏర్పడింది? సో భారతదేశం ఎప్పటి నుండో అంటున్నాం అభివృద్ధి చెందుతున్న దేశం అని. చెందిన అనే పదాన్ని మాత్రం ఇంకా వాడట్లా. సో మరి అభివృద్ధి లోపల విద్య కూడా ఒక భాగం. సో అక్షరాస్యత కూడా దేశ అభివృద్ధికి పురోగతికి ఎంతగానో తోడ్పడుతుంది. సో దేశంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి విద్యను పొందేటువంటి అవకాశం కలిగి ఉండాలి. సో అయితే మన భారత రాజ్యాంగంలో చూసినట్లయితే మనము బాలల హక్కుల్లో కూడా చెప్పుకున్నాం. ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు అని రెండు ఉంటాయి. ఇక్కడ ఆదేశిక సూత్రాలు అనునవి ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం తన వెసులుబాటును బట్టి, తన పరిస్థితిని బట్టి, అవకాశాలను బట్టి పౌరులకి కల్పించవచ్చును, కల్పించకపోవచ్చును. ఖచ్చితంగా వాటిని అందించాలని లేదు, జస్ట్ అదొక సూచనలాగా మాత్రమే ఉంటుంది. కానీ హక్కులు, ప్రాథమిక హక్కులు అనేవి ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా పొందేటువంటి హక్కును కలిగి ఉంటారు పౌరులు. సో ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి అంశాలను పొందలేకపోయినట్లయితే వాటిని సవాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మొదట్లో ఈ బాలలకు ఉచిత విద్య అనేది ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్ 45, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45. సో 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత ప్రాథమిక విద్యను ప్రభుత్వం అందించే ఏర్పాటు చేయాలి అని సూచించింది ఆదేశిక సూత్రాల్లో భాగంగా. కానీ అది ఆదేశిక సూత్రాల్లో ఉన్నంత వరకు అది ప్రభుత్వం అమలు చేయవచ్చు, చేయకపోవచ్చు. మరి అలా ఉన్నన్నాళ్ళు దేశ అభివృద్ధి లోపల ఎంతగానో ప్రాధాన్యత కలిగినట్లయినటువంటి విద్య అనేది ప్రతి విద్యార్థికి అందదు అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు, కమిటీల అనంతరం జస్టిస్ వెంకటాచలం గారి నేతృత్వంలోని రాజ్యాంగ సమీక్ష కమిషన్ ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క 6 నుండి 14 సంవత్సరాల పిల్లల ఉచిత ప్రాథమిక విద్యను ఎక్కడికి తీసుకురావడం జరిగింది అంటే ప్రాథమిక హక్కులలోని ఆర్టికల్ 21లోనికి తీసుకురావడం జరిగింది. సో ఈ 21లోనికి తీసుకురావడంలో 21కి అదనంగా ఆర్టికల్ 21A చేర్చడం జరిగింది. 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల లోపల ఉన్నటువంటి ఈ 45వ ఆర్టికల్లోని అంశం ప్రత్యేకంగా 21Aగా రూపుదిద్దుకొని 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి పిల్లవాడికి కూడా ఉచిత ప్రాథమిక విద్యను
పొందేటువంటి హక్కు ఉంది అని తెలిపారు. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలందరికీ ఉచితంగా ప్రాథమిక విద్యను అందించే ఏర్పాటు చేయాల్సిందే. అది ఆ పిల్లవాడి హక్కు. అది పొందకపోతే కోర్టులో సవాలు కూడా చేయవచ్చు న్యాయపరంగా. సో అలా ఎన్నవ రాజ్యాంగ సవరణ? 86వ రాజ్యాంగ సవరణ ద్వారా సో ఏంటది 21A ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కుల జాబితాలోకి 2002లో చేరడం జరిగింది. సో మరి ఇలా చేరినటువంటి ఈ అంశాన్ని పరిరక్షించడానికి హక్కుగా మారింది, కానీ అది అమలుకు మాత్రం నోచుకోవట్లేదు. సో మరి ఆ హక్కును రక్షించడానికి వీలుగా, సో దానిని చట్టబద్ధత కల్పించడానికి వీలుగా ఏర్పడినదే RTEA 2009. సో ఈ హక్కును అందరికీ అందేలా చేయడానికి రూపొందించిందే RTEA 2009. మరి ఈ RTEA 2009ను ఈ యొక్క చట్టాన్ని ఏదైనా ఆమోదించబడాలి అంటే దేశం లోపల ఏ చట్టం ఆమోదించబడాలి అన్నా అది రాజ్యసభ ఆమోదాన్ని పొందాలి, లోక్సభ ఆమోదాన్ని పొందాలి. అంటే ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాత దాన్ని రాష్ట్రపతి కూడా ఆమోదించాలి. ఆ తర్వాత అది అమలులోనికి రావడం జరుగుతుంది. ఇదొక రకమైనటువంటి విధానం మన దేశంలో అమల్లో ఉంది రాజ్యాంగపరంగా. కాబట్టి దీనిని ఈ విధంగా ఏర్పరిచినటువంటి ఈ చట్టాన్ని 2009 జూలై 20న రాజ్యసభ ఆమోదించడం జరిగింది. 2009 జూలై 20న రాజ్యసభ ఆమోదించడం జరిగింది. 2009 ఆగస్టు 4న లోక్సభ ఆమోదించడం జరిగింది. 2009 ఆగస్టు 4న లోక్సభ ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత అదే నెల 2009 ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. సో ఆమోదం జరిగిన తర్వాత మరలా అమలు తేదీ ప్రత్యేకంగా ఉంటుంది. సో ఆమోదించబడడం అయితే జరిగింది. మరి ఎప్పటి నుండి అమల్లోనికి వస్తుంది అని తెలిపారంటే 2010 ఏప్రిల్ 1 నుండి అమలులోనికి రావడం జరిగింది. సో RTEA 2009 అమలులోనికి వచ్చినటువంటి తేదీ అంటే 2010 ఏప్రిల్ 1 నుండి అమలులోనికి రావడం జరిగింది. సో చూడండి అమ్మా, 2009 జూలై 20న రాజ్యసభ ఆమోదించింది, 2009 ఆగస్టు 4న లోక్సభ ఆమోదించింది, 2009 ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదించారు, 2010 ఏప్రిల్ 1న అమలులోనికి రావడం జరిగింది. సో మరి చట్టంలోని ప్రధానమైనటువంటి అంశాలు కనుక చూస్తే 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి పిల్లవాడికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించవలసినటువంటి అవసరం ఉంది. సో ఏజ్ వారికి 6 to 14 years వారికి ప్రాథమిక విద్యను, దట్స్ మీన్ 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యను అందించవలసినటువంటి అవసరం ఉంది. సో 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలందరికీ దట్స్ మీన్ ఎలాంటి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లవాడైనా సరే ఏ రకమైన వివక్ష లేకుండా ప్రతి పిల్లవాడికి 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ప్రాథమిక విద్యను అందించవలసినటువంటి అవసరం ఉంది అని పేర్కొనడం జరిగింది. సో మరి ఇది ఎక్కడ అమల్లో ఉంటుంది ఈ చట్టం అంటే మన భారతదేశమంతా కూడా అమలు లోపల ఉండడం జరుగుతుంది. సో ఎక్కడ తప్ప అంటే జమ్మూ కాశ్మీర్లో తప్ప భారతదేశమంతా కూడా అమలులో ఉండడం జరుగుతుంది అని చెప్పుకునే వారం మొన్నటి వరకు. కానీ ఎప్పుడైతే ఈ మధ్య ఆర్టికల్ 370 రద్దు కాబడడం జరిగిందో అప్పటి నుండి ప్రతి చట్టము కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కూడా అమల్లోనికి రావడం జరుగుతుంది. కాబట్టి
ఇప్పుడు భారతదేశం అంతా కూడా ఈ చట్టం వర్తిస్తుంది, గుర్తుంచుకోండి. భారతదేశం అంతా కూడా ఈ చట్టం వర్తించడం జరుగుతుంది. మరి ఈ చట్టాన్ని అమలుపరచవలసింది ఎవరు అంటే, చట్టాన్ని అమలుపరచవలసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలుపరచవలసి ఉంటుంది. సో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు చట్టాన్ని అమలుపరచవలసి ఉంటుంది. మరి ఈ చట్టాన్ని పరిరక్షించవలసింది ఎవరు అంటే, జాతీయ స్థాయిలో జాతీయ సలహా మండలి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సలహా మండలులు దీనిని పరిరక్షించవలసి ఉంటుంది. సో అమలుపరచవలసినది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిరక్షించవలసినది జాతీయ, రాష్ట్ర సలహా మండళ్ళు. ఇక దీనిని పర్యవేక్షించవలసింది, ఈ చట్టం యొక్క అమలు తీరును పర్యవేక్షించవలసింది బాలల హక్కుల సంరక్షణ కమిషన్, జాతీయ స్థాయిలో ఏర్పరిచినటువంటి బాలల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఏర్పడిన రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ రాష్ట్ర కమిషన్లు దీనిని పర్యవేక్షించవలసి ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ చట్టంలో 7 అధ్యాయాలు ఉన్నాయి, ఒక అనుబంధ అంశం ఉంది, 38 సెక్షన్లు ఉన్నాయి. చూడండి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా, 7 అధ్యాయాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఒక అనుబంధ అంశాన్ని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 38 సెక్షన్లు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు మనం ఆ 7 అధ్యాయాలు ఏంటి, ఆ అనుబంధ అంశం ఏంటి, అందులో ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి, వాటి సబ్ సెక్షన్స్ ఏంటి అనేటువంటి అంశాలను క్లియర్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యాయాలను కనుక చూసినట్లయితే 1వ అధ్యాయం లోపల చట్టంలోని వివిధ పదాలు, అర్థాలను గూర్చి పేర్కొనడం జరిగింది. ఏ చట్టంలోనైనా కూడా ముందుగా ఆ చట్టంలో వచ్చేటువంటి పదాలను, వాటి అర్థాలను గూర్చి పేర్కొంటారు. అందువలననే మనం చట్టాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇక 2వ అధ్యాయంలో ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు. సో ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు అనేది 2వ అధ్యాయంగా పేర్కొనడం జరుగుతుంది. ఇక 3వ అధ్యాయం విషయానికి వచ్చినట్లయితే సంబంధిత ప్రభుత్వం మరియు స్థానిక ప్రభుత్వం మరియు తల్లిదండ్రుల బాధ్యతలను పేర్కొనడం జరిగింది. సో సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు అధ్యాయం 3 లోపల ఉండడం జరుగుతుంది. ఇక 4వ అధ్యాయంలో టీచర్ల బాధ్యతలు, సో ఉపాధ్యాయుల బాధ్యతలు, టీచర్ల బాధ్యతలు అనేటువంటివి 4వ అధ్యాయంలో పేర్కొనడం జరిగింది. ఇక 5వ అధ్యాయం లోపల పాఠ్య ప్రణాళిక ప్రాథమిక విద్యను పూర్తి చేయటం, పాఠ్య ప్రణాళిక ప్రాథమిక విద్యను పూర్తి చేయటం అనేటువంటివి 5వ అధ్యాయంలో పేర్కొనడం జరిగింది. ఇక 6వ అధ్యాయం విషయానికి వచ్చినట్లయితే బాలల హక్కుల సంరక్షణ. సో 6వ అధ్యాయంలో బాలల హక్కుల సంరక్షణ గురించి పేర్కొనడం జరిగింది. 7వ అధ్యాయంలో వివిధ అంశాలను గూర్చి పొందుపరచడం జరిగింది. సో ఇవి 7 అధ్యాయాలకు సంబంధించి గుర్తుంచుకోవాలి. మొదటి అధ్యాయము, 2వ అధ్యాయం కూడా అడగవచ్చు. సో 1వ అధ్యాయం చట్టంలోని పదాలు, వాటి అర్థాలు. 2వ అధ్యాయం ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు. 3వ అధ్యాయం సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యతలు. 4వ అధ్యాయం ఉపాధ్యాయుల బాధ్యత. 5వ అధ్యాయం పాఠ్య ప్రణాళిక ప్రాథమిక విద్యను పూర్తి చేయటం. 6వ అధ్యాయం బాలల హక్కుల సంరక్షణ. 7వ అధ్యాయం వివిధ అంశాలు. సో ఇప్పుడు ఇక ఒక్కొక్క అధ్యాయాన్ని, అందులోని సెక్షన్స్ను స్పష్టంగా చూద్దాం. 1వ అధ్యాయాన్ని చూసినట్లయితే ఇందాక చెప్పాం, 1వ అధ్యాయం లోపల చట్టంలోని పదాలు, అర్థాలు ఉంటాయి అని పేర్కొనడం జరిగింది. సో మరి ఇక్కడ సెక్షన్ 1 ప్రకారం గనక చూసినట్లయితే సెక్షన్ 1 చట్టం పేరును తెలుపుతుంది. రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. సెక్షన్ 1 పేర్కొనడం జరుగుతుంది.
సెక్షన్ 1 లోపల. ఇంకొక అంశం, ఇది ఎక్కడ అమలులోనికి వస్తుంది? భారతదేశమంతా అమలులోనికి వస్తుంది. ఇంతకుముందు మనం జమ్మూ కాశ్మీర్ తప్ప అని పేర్కొనే వాళ్ళం, కానీ ఇప్పుడు అక్కడ కూడా అమల్లోకి వస్తుంది. ఇక నెక్స్ట్ ఎప్పటి నుండి అమల్లోనికి వస్తుంది? 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోనికి వస్తుంది. సో అలా చట్టము పేరు, ఎక్కడ అమల్లోనికి వస్తుంది, ఎప్పటి నుండి అమల్లోనికి వస్తున్నాయి అనే విషయాలు సెక్షన్ 1లో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇక సెక్షన్ 2లో ఈ చట్టంలో ఉన్న కొన్ని ముఖ్యమైన పదాలను గురించి పేర్కొనడం జరుగుతుంది. వాటి అర్థం పట్ల మీకు కూడా ఒక రకమైనటువంటి అవగాహన ఉండాలి, ఎందుకంటే అవి కూడా ఎగ్జామ్లో అడుగుతుంటారు. చూసినట్లయితే ఫస్ట్ వన్ ఉచితము అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ ఉచితము అంటే పిల్లవాడి నుండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి రుసుము వసూలు చేయకుండా, అంటే పిల్లవాడి నుండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి రుసుము ఫీజు తీసుకోకూడదు. ఉచితం అంటే మనకు బాగా తెలుసు. ఇక రెండవది నిర్బంధ. సో ఇక్కడ నిర్బంధ అంటే అర్థం తప్పనిసరిగా అని అర్థం, అంటే ప్రతి పిల్లవాడికి తప్పనిసరిగా అందించాలి అనే ఉద్దేశంలో. ఇక నెక్స్ట్ సంబంధిత ప్రభుత్వం, అంటే ఆ పాఠశాల అనేది ఏ ప్రభుత్వానికి చెందుతుంది. సో కేంద్ర ప్రభుత్వ ఆధీనం లోపల నడిచేటువంటి పాఠశాలలకి, అంటే నవోదయ స్కూల్స్, సైనిక్ స్కూల్స్ లాంటివి ఉంటాయి, అవి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయి. సో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి యాజమాన్యంలో ఉన్నటువంటి పాఠశాలలకి సంబంధిత ప్రభుత్వము అంటే కేంద్ర ప్రభుత్వం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో నడిచేటువంటి పాఠశాలలకు, అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్, మండల్ పరిషత్, ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్కి, అదేవిధంగా మన ప్రాంతంలో ఉండే ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా ఇవి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో, రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం ఆధీనంలో ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధిత ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో గనక ప్రభుత్వం ఉన్నట్లయితే, అంటే అక్కడ ముఖ్యమంత్రి ఉండి ప్రభుత్వ పాలన జరిగితే, ఆ కేంద్రపాలిత ప్రభుత్వ ప్రాంత యాజమాన్యంలోనికి వచ్చేటువంటి వారికి కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వమే సంబంధిత ప్రభుత్వం అవుతుంది. కానీ మన దేశంలో ఉన్న అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి ప్రభుత్వము లేదు. కొన్ని చోట్ల గవర్నర్ల పాలన కొనసాగుతుంది. సో ఏ కేంద్రపాలిత ప్రాంతంలోనైతే గవర్నర్ల పరిపాలన జరుగుతూ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి పాఠశాలలకి మరల సంబంధిత ప్రభుత్వము అంటే కేంద్ర ప్రభుత్వం అవుతుంది. సో గవర్నర్ల పరిపాలన జరిగేటువంటి చోట ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలకి మరల సంబంధిత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అవుతుంది. ఇక నెక్స్ట్ క్యాపిటేషన్ రుసుము. సో ఇక్కడ క్యాపిటేషన్ రుసుము అంటే బడి వసూలు చేసేటువంటి రుసుము కాకుండా ఇతరత్ర అంశాలని, చందాలని, విరాళాలని, ఆ పేరుతో ఈ పేరుతో జరుగుతుంది చూడు దోపిడీ. సో అలా చందాల రూపం లోపల, విరాళాల రూపం లోపల వసూలు చేసేటువంటి ఫీజునే క్యాపిటేషన్ రుసుము అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మరి బాలలు అంటే రైట్, ఇలాంటి పదాలపైన ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరుగుతుంది. బాలలు అంటే ఎవరు? విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు అంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలే అవుతారు. 5 సంవత్సరాల పిల్లవాడికి విద్యా హక్కు చట్టంతో సంబంధం లేదు, అర్థమవుతుందా? సో 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలని బాలలు అంటాం. సో విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు అంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు. మరి ప్రతికూల పిల్లలు అంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి, వెనుకబడిన తరగతికి చెందినటువంటి పిల్లలని వెనుకబడిన తరగతిలకు చెందిన పిల్లల్ని ప్రతికూల పిల్లలుగా పేర్కొంటాం. అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్కు సంబంధించినటువంటి పిల్లల్ని మనం ప్రతికూల పిల్లలుగా పేర్కొనడం జరుగుతుంది. మరి ఇక్కడ బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు అంటే, సో ఆ సంబంధిత ప్రభుత్వం వార్షిక ఆదాయం ఎంతకంటే తక్కువగా ఉన్నటువంటి వారిని బలహీన వర్గాలకు చెందినటువంటి వారుగా పరిగణిస్తే, ఆ ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక ఆదాయం కంటే తక్కువ ఉన్నటువంటి వారందరూ కూడా
బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలుగా వస్తారు. గుర్తుంచుకోవాలా, బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు అనేది వార్షిక ఆదాయం పరంగా తీసుకుంటాం. ప్రతికూల పిల్లలు అనేటువంటిది షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారిని తీసుకుంటాం. మరి ఇక్కడ ప్రాథమిక విద్య అంటే గుర్తుంచుకోండి, ప్రాథమిక విద్య అంటే మీలో చాలామంది 1 నుండి 5 అని, 1 నుండి 7 అని పొరబడుతుంటారు. ఇక్కడ ప్రాథమిక విద్య అంటే అర్థం విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక విద్య అంటే. సో విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక విద్య అంటే 1వ తరగతి నుండి 8వ తరగతిగా పేర్కొంటాం. సో విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక విద్య అంటే 1వ తరగతి నుండి 8వ తరగతిని ప్రాథమిక విద్యగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మరి ఇక్కడ సంరక్షకులు అంటే ఎవరు అవుతారు? పిల్లలను సంరక్షించేటువంటి వారు. దట్స్ మీన్ తల్లిదండ్రులు కావచ్చు. ఇన్ కేస్ తల్లిదండ్రులు లేకపోతే వారిని చూసుకునేటువంటి వ్యక్తులు లేదా దత్తత తీసుకున్నటువంటి వ్యక్తులను మనం సంరక్షకులుగా భావిస్తాం. సో పిల్లవాడి యోగక్షేమాలను తీసుకునేటువంటి వారు, చూసేటువంటి వారు ఇక్కడ సంరక్షకుల పరిధిలోనికి వస్తారు. నెక్స్ట్ స్థానిక ప్రభుత్వం అనే పదం వాడతాం. చూడండి, సంబంధిత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్రపాలిత ప్రభుత్వాలు అవుతాయి. స్థానిక ప్రభుత్వం అంటే నువ్వు పనిచేసే పాఠశాల పంచాయతీ పరిధిలోనికి వస్తే గ్రామ పంచాయతీ అనేది స్థానిక ప్రభుత్వం అవుతుంది. నగరపాలక సంస్థ అయితే నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ అయితే ఇలా. సో కాబట్టి పంచాయతీలు, నగరపాలక సంస్థలు అనేటువంటివి స్థానిక ప్రభుత్వం పరిధిలోనికి వస్తాయి. నెక్స్ట్ బాలల హక్కుల సంరక్షణకు జాతీయ కమిషన్. సో బాలల హక్కుల సంరక్షణలోని సెక్షన్ 3 ప్రకారం ఏర్పాటు చేసిన బాలల హక్కుల సంరక్షణకు జాతీయ కమిషన్ అని అర్థం. ఇక బడి అంటే ఉచిత నిర్బంధ విద్యను, దట్స్ మీన్ ప్రాథమిక విద్యను అందించడానికి. సో ప్రాథమిక విద్యను అందించడానికి ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి దానిని బడి అంటాం. ప్రభుత్వ గుర్తింపు పొందినదైతేనే బడి, ప్రభుత్వ గుర్తింపు పొందకపోతే అది బడి కాదు, అంతే. సో ప్రాథమిక విద్యను అందించడానికి ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి దానిని బడిగా పేర్కొంటాం. ఇక ప్రత్యేక వర్గీకరణ బడులు అంటే ప్రత్యేక వర్గీకరణకు చెందిన బడులుగా కేంద్రీయ విద్యాలయాలను, నవోదయ విద్యాలయాలను, సైనిక్ స్కూల్స్ను మనం ప్రత్యేక వర్గీకరణకు చెందిన బడులుగా పేర్కొంటాం. సో ఇది 1వ అధ్యాయంలో ఉన్నటువంటి చట్టాలు, వాటి పదాలు గుర్తుపెట్టుకోవాలా. ముఖ్యంగా బాలలు అంటే ఐడియా ఉండాలా, ప్రాథమిక విద్య అంటే ఐడియా ఉండాలా, అదేవిధంగా క్యాపిటేషన్ రుసుము అంటే కూడా ఐడియా ఉండాలా. ఈ పదాలపైన కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరుగుతుంది. అధ్యాయం 2 ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు. సో ఇందులో మరలా మనకి 3 సెక్షన్స్ కనబడతాయి. అది సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5లను చూసినట్లయితే, సో ఈ చట్టం ప్రకారం పిల్లలకు తాము నివసిస్తున్న ప్రాథమిక విద్యను పొందడానికి తాము నివసిస్తున్నటువంటి పరిసరంలోనే పాఠశాలను ఏర్పాటు చేయాలి. ప్రాథమిక విద్యను పొందడానికి విద్యార్థులు నిర్వసిస్తున్నటువంటి పరిసరంలోనే పాఠశాల అనేటువంటిది అందుబాటులో ఉండాలి. సో విద్యార్థులకు ప్రాథమిక విద్యను పొందడానికి కావలసిన పాఠశాల వారి పరిసరాలలోనే అందుబాటులో ఉండాలా. అంటే ఎలా? మళ్ళీ దాన్ని కనుక చూసినట్లయితే 1 నుండి 5వ తరగతి విద్యార్థులకైతే 1 కిలోమీటర్ పరిధిలో పాఠశాల అందుబాటులో ఉండాలా. 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు 1 కిలోమీటర్ పరిధిలో పాఠశాల అందుబాటులో ఉండాలా. 6 నుండి 8వ తరగతి విద్యార్థులకైతే 3 కిలోమీటర్ల పరిధి లోపల పాఠశాల అందుబాటులో ఉండాలి. సో నెక్స్ట్ మరి ఇక్కడ ఈ ప్రాథమిక విద్యను పరిసరం లోపల పాఠశాల అందుబాటులో ఉండాలి అని చెప్పుకున్నాం. ఎలా ఉండాలి? ఎలాంటి ఫీజులు కానీ రుసుములు కానీ చెల్లించవలసిన అవసరం లేదు పిల్లలు. సో ఎలాంటి ఫీజులు కానీ రుసుములు కానీ చెల్లించవలసిన అవసరం లేదు సెక్షన్ 3 ప్రకారంలో. అదేవిధంగా వికలాంగులకి కూడా, అనగా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకి కూడా ప్రాథమిక విద్యను పొందే హక్కు ఉంది. సో ఒకటి చూడండి, ఇక్కడ ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు ఎవరికి ఉంది? వారి పరిసరాల్లోనే ఉండాలి, ఎలాంటి ఫీజులు రుసుములు వసూలు చేయకూడదు,
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు కూడా హక్కు ఉంటుంది అని చెప్తుంది సెక్షన్ 3లోని అంశాలు. ఇక సెక్షన్ 4ను గనక చూసినట్లయితే పిల్లవాడిని వయస్సుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి. మన పాఠశాలలో ప్రవేశం కోసం వచ్చినటువంటి పిల్లవాడిని వయస్సుకు తగినటువంటి తరగతి లోపల చేర్చుకోవాలి. సో ఇక్కడ వయస్సుకు తగిన తరగతిలో చేర్చుకోవడం అంటే కూడా మళ్ళీ ఒక నిగూఢ అర్థం ఉంది. ఒక పిల్లవాడు అప్పటి వరకు పాఠశాలకు వెళ్ళలేదు, 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లవాడు నీ పాఠశాలకు వచ్చి సార్ నేను చదువుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు, లేదా వాళ్ళ నాన్న మా అబ్బాయిని పాఠశాలల్లో చేర్పించాలి అని అన్నాడు. సో అప్పటి వరకు పాఠశాలలోకి వెళ్ళలేదు కదా అని చెప్పి ఈ 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లవాడిని తీసుకెళ్ళి 1వ తరగతిలో చేర్పించకూడదు. ఎప్పుడైతే పిల్లవాడు 8 సంవత్సరాల వయసు ఉన్నాడు అని నువ్వు నిర్ధారించుకున్నావో, వయసు నిర్ధారణ పత్రం ఆధారంగా ఎప్పుడైతే నిర్ధారించుకున్నావో అప్పుడు ఆ పిల్లవాడిని వయసుకు తగిన తరగతి అంటే అక్కడ నువ్వు 3వ తరగతిలో చేర్చాలి. సరే మరి పాఠశాలకే రాలేదు కదా ఎలా చేర్చాలి అంటే తప్పదిక. చేర్చడమే కాదు, ఆ పిల్లవాడికి అదనపు బోధనను అందిస్తూ ఆ తరగతికి సంబంధించిన సామర్థ్యాలను పొందేలా చేయడం కూడా ఉపాధ్యాయుడి బాధ్యతగానే పేర్కొనడం జరుగుతుంది. ఒకవేళ 14 సంవత్సరాలు చేరిన తర్వాత కూడా ప్రాథమిక విద్యను పొందకపోతే ప్రాథమిక విద్యను పొందేంత వరకు కూడా నేర్పించవలసినటువంటి అవసరం ఉంటుంది అని చెప్తుంది సెక్షన్ 4. ఇక సెక్షన్ 5 విషయానికి వచ్చినట్లయితే మన పాఠశాల లోపల చేరినటువంటి పిల్లవాడు మన పాఠశాల పరిస్థితులు కావచ్చు, ఉపాధ్యాయుల ప్రవర్తన కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ కారణాల వలనైనా కావచ్చు, వేరే పాఠశాలలో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో బదిలీ ధృవీకరణ పత్రం కోరినట్లయితే, టీసీని గనక కోరినట్లయితే ఆ పిల్లవాడికి ఇమీడియట్గా సంబంధిత ప్రధానోపాధ్యాయుడు, ఒకవేళ ప్రధానోపాధ్యాయుడు అందుబాటులో లేనట్లయితే ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు పిల్లవాడికి టీసీని ఇవ్వాలా. సో మన పాఠశాల పరిస్థితులు కనుక నచ్చక లేదా ఇతరత్ర కారణాల వల్ల వేరే పాఠశాలకు కోరుకున్నట్లయితే పిల్లవాడికి బదిలీ ధృవపత్రాన్ని అందచేయాలి. అంతేకాని అందచేయడానికి నిరాకరించడం, కాలయాపన చేయడం చేస్తే సంబంధిత ఉపాధ్యాయులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో అది సెక్షన్ 5 ప్రకారం. 3 సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యతలు చూసినట్లయితే ఇందులో సెక్షన్ 6 ప్రకారం సో చట్టంలో సిఫారసు చేసినటువంటి విధంగా చట్టంలోని అంశాలకు అనుగుణంగా చట్టంలో సూచించిన పరిసర ప్రాంతం లోపల పాఠశాల గనక అందుబాటులో లేకపోతే సంబంధిత ప్రభుత్వం 3 సంవత్సరాల లోపల చట్టంలో సిఫారసు చేసిన అంశాలకు అనుగుణంగా 3 సంవత్సరాల లోపల అక్కడ పాఠశాలను ఏర్పాటు చేయాలి. అంటే 11, 12, 13 ఏప్రిల్ వరకు జరిగిపోయింది ఇది. అది కూడా చట్టంలో సిఫారసు చేసిన విధంగా అంటే 1వ తరగతి నుండి 5వ తరగతి పిల్లలకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో పాఠశాల అందుబాటులో ఉండాలి. 6వ తరగతి నుండి 8వ తరగతి విద్యార్థులకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపల పాఠశాల అందుబాటులో ఉండాలి. ఆ రకంగా 3 సంవత్సరాల లోపల ఏర్పాటు చేయాలి. ఇక సెక్షన్ 7 కేంద్ర ప్రభుత్వం యొక్క విధులను పేర్కొంటుంది. సెక్షన్ 7 ఏ విధులను పేర్కొంటుందమ్మా? కేంద్ర ప్రభుత్వం విధులను పేర్కొంటుంది. మరి ఇక్కడ ఈ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? రాష్ట్రాలకి సంబంధిత గ్రాంట్స్ను అందించాలి. సో బడి ఏర్పాటు చేయాలన్నాం. ఆ బడి ఏర్పాటు చేయడానికి కావాల్సిన గ్రాంట్ను కేంద్రము అంచనా వేయాలి, అందించాలి. సో ఆ చట్టాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి వ్యయాన్ని అంచనా వేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వందే. అంచనా వేసి గ్రాంట్ను రాష్ట్ర ప్రభుత్వాలకు అందచేయాలి. ఒకవేళ అది సరిపోనట్లయితే, కొన్ని రాష్ట్రాలకు గనక సరిపోనట్లయితే ఆర్టికల్ 280 ప్రకారం ఆ సంబంధిత రాష్ట్రాలకు అదనపు వ్యయాన్ని అందించడం కోసం
ఆర్థిక సంఘానికి కూడా కేంద్రం సిఫారసు చేయవచ్చును. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యం లోపల జాతీయ స్థాయి లోపల పాఠ్య ప్రణాళికను రూపొందించడం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతనే. సో జాతీయ పాఠ్య ప్రణాళికను రూపొందించడం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. సంబంధిత సంస్థ సహాయంతో అంటే ఎన్సిఈఆర్టీ సహాయంతో, అదేవిధంగా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు ఎవరైనా ఆవిష్కరణలను పరిశోధనలను చేయడానికి కావాల్సిన అంటే రాష్ట్రాలలోని పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆవిష్కరణలు ఆ తర్వాత పరిశోధనలు చేయడానికి కావాల్సిన సాంకేతిక మద్దతును సాంకేతిక సహకారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందించవలసి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో పాఠ్య ప్రణాళికను రూపొందించాలి, రాష్ట్రాలకు గ్రాంట్స్ని ఇవ్వాలి, టీచర్లకు ప్రామాణిక శిక్షణ ఏర్పాటు చేయాలి. ఒకవేళ పర్టికులర్గా ఒక స్టేట్కు గ్రాంట్ సరిపోనట్లయితే ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక సంఘానికి అదనపు వ్యయం కోసం సిఫారసు చేయవచ్చు. సో ఇవి కేంద్ర ప్రభుత్వం విధులు సెక్షన్ 7. ఇక సెక్షన్ 8 సంబంధిత ప్రభుత్వం దట్స్ మీన్ రాష్ట్ర ప్రభుత్వం విధులను పేర్కొనడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? 6 నుండి 14 సంవత్సరాలు కలిగిన ప్రతి పిల్లవాడికి ప్రాథమిక విద్యను అందుబాటులో ఉండేలా చూడాల్సిందే. ప్రతి పిల్లవాడికి ప్రాథమిక విద్యను అందుబాటులో చూడాలి. అందుబాటులో ఉండేలా చూడడమే కాదు, 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లవాడు తప్పనిసరిగా పాఠశాలకు హాజరవుతున్నాడా లేదా అని చూడవలసినటువంటి బాధ్యత కూడా సంబంధిత ప్రభుత్వానికి ఉంటుంది. అంతేకాకుండా అందుకు గాను అందుబాటులో పాఠశాల ఉండేలా చూడాలి. పాఠశాలల లోపల కుల మత వర్గ ప్రాంతీయ అనేటువంటి విభేదాలు వివక్షలు లేకుండా ప్రతి పిల్లవాడికి కూడా ప్రాథమిక విద్యను అభ్యసించేటువంటి అవకాశాన్ని కల్పించాలి. ఎవరు? సంబంధిత ప్రభుత్వం. అంతేకాకుండా పాఠశాల మౌలిక వసతులను కల్పించవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే పాఠశాల యొక్క మౌలిక వసతులు అంటే తరగతి గదులు కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, గ్రంథాలయాలు కావచ్చు, ఆట సామాగ్రి కావచ్చు, అలా పిల్లలకు ఉపయోగపడేటువంటి అవసరమైనటువంటి భౌతిక వనరులను సమకూర్చవలసినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పుకుంటాం. అదేవిధంగా పాఠ్య ప్రణాళికలను కోర్సులను సిఫారసు చేయడం, కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం, అదేవిధంగా రాష్ట్ర స్థాయి లోపల ఉపాధ్యాయులకు కేంద్ర సూచనలకి అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం కూడా సంబంధిత ప్రభుత్వం బాధ్యతగా చెప్పుకుంటాం. మళ్ళీ ఒకసారి చూడనమ్మా, సంబంధిత ప్రభుత్వం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత విద్యను అందించడమే కాదు, తప్పనిసరిగా బడిలో చేరేలా చూడాలి, వారికి పాఠశాల అందుబాటులో ఉండేలా చూడాలి, మౌలిక వనరులను కల్పించాలి, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, ఎలాంటి వివక్ష వారి పట్ల చూపకూడదు. సో సెక్షన్ 8. సెక్షన్ 7 కేంద్ర ప్రభుత్వం విధులు, సెక్షన్ 8 సంబంధిత ప్రభుత్వం విధులు, సెక్షన్ 9 స్థానిక ప్రభుత్వం విధులు పేర్కొంటాం. ఈ స్థానిక ప్రభుత్వం కూడా సంబంధిత ప్రభుత్వం లాగానే ప్రతి పిల్లవాడికి ప్రాథమిక విద్యను అందుబాటులో ఉండేలా చూడాలి, ఎలాంటి వివక్ష లేకుండా చూడాలి, బడి అందుబాటులో ఉండాలి. ఇక ముఖ్యమైన అంశాలు గుర్తుంచుకోండి. సంబంధిత ప్రభుత్వం అంటే ఆ పంచాయతీ పరిధి లోపల కావచ్చు, నగరపాలక సంస్థ పరిధి లోపల కావచ్చు, మున్సిపాలిటీ పరిధి లోపల కావచ్చు ఉన్నటువంటి 6 నుండి 14 సంవత్సరాల వయసుకు చెందిన పిల్లలందరి రికార్డులను భద్రపరచడం స్థానిక ప్రభుత్వం యొక్క విధిగా చెప్పుకుంటాం. గుర్తుంచుకోవాల్సిన విషయం, అడగడానికి అవకాశం ఉంది. సో 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల రికార్డులు భద్రపరచడం, అందుబాటులో ఉంచుకోవడం స్థానిక ప్రభుత్వం విధులు. అంటే ప్రతి గ్రామ పంచాయతీ వద్ద కూడా 6 నుండి 14 సంవత్సరాల పిల్లల రికార్డులు ఉండవలసిందే. అదేవిధంగా వలస కుటుంబాలు వస్తుంటాయి అక్కడక్కడ కొన్ని చోట్ల, ఆ వలస కుటుంబాల పిల్లలను కూడా పాఠశాల లోపల చేర్పించవలసినటువంటి బాధ్యతను తీసుకోవాల్సింది స్థానిక ప్రభుత్వమే. అంతేకాకుండా తమ గ్రామం లోపల, తన మండలం లోపల, తమ పంచాయతీ పరిధి లోపల పనిచేస్తున్నటువంటి బడుల పనితీరును కూడా ఈ యొక్క స్థానిక ప్రభుత్వం పర్యవేక్షించవచ్చు.
ఆ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విద్యా క్యాలెండర్ను కూడా నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంది. ఒక్కో చోట కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, ప్రత్యేకమైనటువంటి పండుగలు, ప్రత్యేకమైనటువంటి అంశాలు చోటు చేసుకుంటాయి. ఆ ప్రాంతానికి అనుగుణంగా విద్యా క్యాలెండర్ను రూపొందించుకునేటువంటి అవకాశం కూడా ఆ స్థానిక ప్రభుత్వానికి ఉంటుంది. సో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయాలు: 6 నుండి 14 సంవత్సరాల పిల్లల రికార్డులను భద్రపరచడం స్థానిక ప్రభుత్వం విదే. వలస కుటుంబాలను పాఠశాలలో చేర్పించడం స్థానిక ప్రభుత్వానికి బడుల పనితీరును కూడా పర్యవేక్షించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా విద్యా క్యాలెండర్ను రూపొందించడంలో కూడా స్థానిక ప్రభుత్వం పాలు పంచుకోవచ్చును. గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ ఇందులోనే ఏమన్నాం, సంబంధిత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వంతో పాటుగా తల్లిదండ్రుల బాధ్యతలు అని కూడా పేర్కొనడం జరిగింది. సో తల్లిదండ్రుల బాధ్యతల కనుక చూసినట్లయితే సెక్షన్ 10 ప్రకారం ప్రతి సంరక్షకులు, అంటే తల్లిదండ్రులు కావచ్చు, దత్తత తీసుకున్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలకి తప్పనిసరిగా ప్రాథమిక విద్యను అందించడం వారి బాధ్యతగా భావించాలి. సంరక్షకులు 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి ప్రాథమిక విద్యను అందించడం బాధ్యతగా భావించాలి సెక్షన్ 10 ప్రకారం. కాబట్టి ప్రాథమిక విద్యను అందించడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యతగా పేర్కొనడం జరుగుతుంది. ఇక సెక్షన్ 11 ప్రకారం సంబంధిత ప్రభుత్వాలు 3 నుండి 6 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలను ప్రాథమిక పాఠశాలకు సిద్ధమయ్యేటువంటి విధంగా ఉండడం కోసం ఈ 3 నుండి 6 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యను అందించడం, అదేవిధంగా శైశవ దశ సంరక్షణను చూపడం అనేది కూడా సంబంధిత ప్రభుత్వం యొక్క బాధ్యతగా చెప్పుకుంటాం. సెక్షన్ 11 ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్య, అదే మన చోట అంగన్వాడీస్ ఉన్నాయి, అక్కడనే శైశవ దశ సంరక్షణలో భాగంగా ఆ అంగన్వాడీకి వచ్చేటువంటి పిల్లలకి బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని కూడా అందివ్వడం జరుగుతుంది సెక్షన్ 11 ప్రకారం. సో ఇది 3వ అధ్యాయానికి సంబంధించి. ఇంకా 4వ అధ్యాయం బడులు టీచర్ల బాధ్యతలను చూసినట్లయితే, సో సెక్షన్ 12 ప్రకారం గుర్తుంచుకోండి, సెక్షన్ 12 ప్రకారం ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా ఉచిత విద్యను అందించాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రభుత్వ పాఠశాలన్నీ ఉచిత విద్యను అందించాలి. ఎలాంటి ఉచిత విద్యను పిల్లలందరికీ అందించాలి. అదే కొన్ని పాఠశాలలు ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి, అంటే ప్రభుత్వం నుంచి కొద్ది పరిధి లోపల గ్రాంట్స్ను పొందేటువంటి స్కూల్స్ ఉంటాయి, ఎయిడెడ్ స్కూల్స్గా పేర్కొంటాం. సో ఈ ఎయిడెడ్ స్కూల్స్కి ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది కాబట్టి ఈ ఎయిడెడ్ పాఠశాలలు 25% తగ్గకుండా లేదా ప్రభుత్వం నుంచి పొందేటువంటి గ్రాంట్కు తగ్గకుండా, అంటే 25% మంది విద్యార్థులకు ప్రభుత్వం నుంచి పొందేటువంటి గ్రాంట్కు తగ్గకుండా ఉచిత విద్యను అందించవలసిన అవసరం ఉంటుంది. సో 25% మంది విద్యార్థులకైనా లేదా ప్రభుత్వం నుంచి ఎంత గ్రాంట్ అయితే పొందుతుందో అంత గ్రాంట్కు సంబంధించినటువంటి విద్యార్థులకు, ఒకవేళ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్ 25% కంటే తక్కువ ఉన్నా కూడా 25% మంది విద్యార్థులకి ఉచిత విద్యను అందించాలి. ఇక ప్రభుత్వం నుండి ఏ రకమైనటువంటి గ్రాంట్ రానటువంటి ప్రైవేట్ పాఠశాలలు కూడా తమ పాఠశాలలో 25% మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ప్రభుత్వ పాఠశాలలు ఉచిత విద్యను అందిస్తే, సో ప్రభుత్వం మరలా తిరిగి ఆ ప్రైవేట్ పాఠశాలలకి డబ్బును అందించడం, ఫీజును అందించడం జరుగుతుంది. ఏ రకంగా అంటే మళ్ళీ దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఆ నియమాలకు అనుగుణంగా అందచేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ ఎయిడెడ్ పాఠశాలలు కానీ
25% మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలి. ఎంత శాతం? 25% మంది. ఆ 25% కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా ఎలా ఉన్నాయంటే 5% ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, 4% ఎస్టీలకు, 10% షెడ్యూల్ క్యాస్ట్, 4% షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, అదేవిధంగా 6% బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి అందించాలి. మొత్తం 25% మంది విద్యార్థులకు. సో దీని ప్రకారం సెక్షన్ 12 ప్రకారం మీరు సెక్షన్స్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, కానీ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ సెక్షన్ 13 ప్రకారం ముందు చెప్పుకున్నాం మనం క్యాపిటేషన్ రుసుము అని. సో ఏ పాఠశాల కూడా క్యాపిటేషన్ రుసుము అంటే బడి వసూలు చేసే ఫీజు కాకుండా చందాల రూపం లోపల, విరాళాల రూపంలో క్యాపిటేషన్ రుసుమును వసూలు చేయకూడదని. సో ఏ పాఠశాల కూడా క్యాపిటేషన్ రుసుమును వసూలు చేయకూడదు. ఒకవేళ క్యాపిటేషన్ రుసుమును కనుక వసూలు చేసినట్లయితే ఎంత క్యాపిటేషన్ రుసుము అయితే వసూలు చేస్తుందో ఆ పాఠశాల పిల్లవాడి నుండి అంతకు 10 రెట్ల జరిమానాను విధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు కనుక తీసుకున్నట్లయితే 10 × 10 100 రూపాయల జరిమానాను విధించవచ్చు. సో కాబట్టి క్యాపిటేషన్ రుసుమును వసూలు చేసిన పాఠశాలకు ఎన్ని రెట్ల జరిమానాను విధించే అవకాశం ఉంది అని అడుగుతుంటాడు. 10 రెట్ల జరిమానాను విధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఏ పాఠశాల కూడా విద్యార్థులను ప్రవేశం ఇవ్వడానికి, ప్రవేశాన్ని కల్పించడానికి ఎంపిక పరీక్ష లేదా ప్రవేశ పరీక్షను నిర్వహించకూడదు. ఎంపిక పరీక్ష లేదా ప్రవేశ పరీక్షను నిర్వహించకూడదు. ఈ మధ్య పిల్లలకి ఒక టెస్ట్ పెట్టి అందులోపల వాళ్ళు ఆశించినటువంటి నిష్పాదన కనబరిస్తేనే అడ్మిషన్ ఇవ్వడం, లేదా వాళ్ళ పేరెంట్స్కి కూడా టెస్ట్ పెట్టడం లాంటి సంఘటనలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఏ పాఠశాల కూడా ప్రవేశ పరీక్షను నిర్వహించకూడదు. సో ఒకవేళ ప్రవేశ పరీక్షను నిర్వహించినట్లయితే ఆ పాఠశాలకి మొదటిసారి తప్పు కింద 25,000 రూపాయల జరిమానాను విధిస్తారు. మొదటిసారి ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లయితే 25,000 రూపాయల జరిమానాను విధిస్తారు. ఒకవేళ 25,000 రూపాయల జరిమానా విధించిన తర్వాత కూడా రెండవసారి మరలా ఆ పాఠశాల ఏ విద్యార్థికైనా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే 50,000 రూపాయల జరిమానాను విధించవచ్చును. మొదటిసారి అయితే 25,000, రెండవసారి అయితే 50,000 రూపాయల జరిమానాను విధించేటువంటి అవకాశం ఉంటుంది. క్యాపిటేషన్ రుసుము అయితే 10 రెట్లు, ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మొదటిసారి 25,000, రెండవసారి 50,000. ఇక నెక్స్ట్ సెక్షన్ 14 ప్రకారం పిల్లవాడికి పాఠశాల లోపల ప్రవేశాన్ని కల్పించేటప్పుడు జనన మరణ ధృవీకరణ చట్టం ఉంటుంది. కాబట్టి ఆ జనన మరణాల చట్టానికి అనుగుణంగా తీసుకొచ్చినటువంటి వయస్సు నిర్ధారణ పత్రం ఆధారంగా తరగతిలో ప్రవేశాన్ని కల్పించాలి. ఒకవేళ అంతకుముందు ఏ పాఠశాలలోనైనా చదివితే ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి రికార్డ్ షీట్ లేదా టీసీ లోపల ఉన్నటువంటి బర్త్కి అనుగుణంగా ప్రవేశాన్ని కల్పించవచ్చు. లేదా అక్కడ ఏమీ లేనట్లయితే మొదటిసారిగా పాఠశాలలకు వచ్చినట్లయితే జనన మరణ ధృవీకరణ చట్టం ప్రకారం ఇచ్చినటువంటి వయస్సు నిర్ధారణ పత్రం ఆధారంగా ప్రవేశాన్ని కల్పించాలి. ఇన్ కేస్ ఆ పిల్లవాడికి బర్త్ సర్టిఫికేట్ లేదు. సో బర్త్ సర్టిఫికేట్ లేదు కాబట్టి నేను ప్రవేశాన్ని నిరాకరిస్తున్నాను అని అనడానికి అవకాశం లేదు. సో డేట్ ఆఫ్ బర్త్ లేదు, దానికి ఒక ధృవీకరణ పత్రం లేదు కాబట్టి నేను అడ్మిషన్ను తిరస్కరిస్తున్నాను అనడానికి కూడా వీలు లేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? సో ఆ పిల్లల యొక్క సంరక్షకుల చేత వయస్సు ధృవీకరణ పత్రాన్ని రాయించుకోవాలి. అంటే సో అండ్ సో నా పిల్లవాడు ఈ రోజున జన్మించాడు, ప్రస్తుతం ఆ పిల్లవాడికి ఇన్ని సంవత్సరాల వయసు ఉందని ఆ సంరక్షకుడు నిర్ధారిస్తూ సంతకం చేసినట్లయితే
దానికి వయస్సు ధృవీకరణ పత్రానికి ఉన్నంత వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. కాబట్టి వయస్సు ధృవీకరణ పత్రం లేదనే కారణం చేత ఏ పిల్లవాడికి కూడా పాఠశాలలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు. వయస్సు ధృవీకరణ పత్రం లేదనే కారణంచే ఏ పిల్లవాడికి పాఠశాలలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు సెక్షన్ 14 ప్రకారం. సో అదేవిధంగా సెక్షన్ 15 ప్రకారం కనుక చూసినట్లయితే సో పాఠశాలలో ప్రవేశానికి నిర్ణీత గడువు ఉంటుంది. ఆ నిర్ణీత సిఫారసు చేసినటువంటి గడువులో పాఠశాలలో చేరడానికి వచ్చినటువంటి పిల్లవాడికి మనం ప్రవేశాన్ని కల్పిస్తాం. అలాగని ఆ గడువు ముగిసిన తర్వాత పిల్లవాడు పాఠశాలకు వస్తే నేను పాఠశాలలో ప్రవేశాన్ని కల్పించను అని చెప్పడానికి కూడా వీల్లేదు. జనరల్గా అయితే జూన్ 12 నుండి ఆగస్టు 31 వరకు మనం అడ్మిషన్స్ను కల్పించడానికి అవకాశం ఉంటుంది క్రొత్త విద్యార్థులకు పాఠశాలలో చేరినప్పుడు. ఇన్ కేస్ ఒక పిల్లవాడు సెప్టెంబర్ 2న పాఠశాలకు వచ్చి నేను మీ పాఠశాలలో చేరాను అనుకుంటున్నానన్నా, లేదా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మా పిల్లవాడిని మీ పాఠశాలలో చేర్చాలి అని అనుకుంటున్నా, గడువు ముగిసింది, అడ్మిషన్స్ క్లోజు, మేము చేర్చుకోము అనడానికి అవకాశం లేదు. ఎప్పుడైనా రాని, ఈవెన్ ఏప్రిల్ 23 లాస్ట్ వర్కింగ్ డే అయితే పిల్లవాడు ఏప్రిల్ 20 నాడు పాఠశాలకు వచ్చి నాకు అడ్మిషన్ కావాలన్నా నువ్వు అడ్మిషన్ ఇవ్వాల్సిందే. సో కాబట్టి ఏ సమయంలోనైనా సరే పిల్లవాడికి పాఠశాలలో ప్రవేశాన్ని కల్పించవచ్చు. నిర్ణీత గడువు ముగిసింది అన్న కారణం చేత అడ్మిషన్ను తిరస్కరించేటువంటి అవకాశం అనేటువంటిది లేదు అన్నమాట. ఇక సెక్షన్ 16 ప్రకారం కనుక చూసినట్లయితే ప్రాథమిక విద్య పూర్తయ్యేంత వరకు అనగా 8వ తరగతి పూర్తయ్యేంత వరకు కూడా ఏ పిల్లవాడిని కూడా అదే తరగతిలో నిలిపివేయడం అనేది జరగకూడదు. అంటే ఖచ్చితంగా పై తరగతికి పంపించవలసిందే. ప్రాథమిక విద్య పూర్తయ్యేంత వరకు కూడా ఏ పిల్లవాడిని కూడా నిలిపివేయడం కానీ తొలగించడం కానీ చేయకూడదు సెక్షన్ 16 ప్రకారం. అదేవిధంగా సెక్షన్ 17 ప్రకారం గుర్తుంచుకోండి, ఏ ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులను శారీరకంగా కానీ మానసికంగా కానీ వేధించరాదు. సో నువ్వు పిల్లవాడిని ఏ అంశంలో కూడా ఒత్తిడికి గురి చేయకూడదు. నువ్వు శారీరకంగా మానసికంగా అంటే కొట్టడం కానీ తిట్టడం కానీ ఫోర్స్తో ఒక పనిని చేయించడం కానీ చేయకూడదు. నువ్వు ఏ రకంగా శారీరకంగా మానసికంగా పిల్లవాడిని హింసించినా వేధించినా ఆ ఉపాధ్యాయుల పైన క్రమశిక్షణ చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సెక్షన్ 17 ప్రకారం. సో శారీరకంగా మానసికంగా వేధించకూడదు సెక్షన్ 17 ప్రకారం. వన్స్ అగైన్ ఐ రిపీట్, సెక్షన్ 12 ప్రకారం ప్రతి పాఠశాల కూడా 25% ఉచిత విద్యను అందించాలి 25% విద్యార్థులకు. సెక్షన్ 13 ప్రకారం క్యాపిటేషన్ రుసుమును వసూలు చేయకూడదు. వసూలు చేసినట్లయితే 10 రెట్ల జరిమానా విధించవచ్చు. ప్రవేశ పరీక్షను నిర్వహించినట్లయితే మొదటిసారి తప్పు కింద 25,000, రెండవసారి తప్పు కింద 50,000 జరిమానా విధిస్తాం. సెక్షన్ 14 ప్రకారం వయస్సు ధృవీకరణ పత్రం లేదనే కారణం చేత ఏ పిల్లవాడికి అడ్మిషన్ తిరస్కరించడానికి వీలు లేదు. సెక్షన్ 15 ప్రకారం గనక చూసినట్లయితే ఏ టైం లోపల పాఠశాలకు వచ్చినా కూడా పిల్లవాడికి అడ్మిషన్ను కల్పించాలి. సెక్షన్ 16 ప్రకారం చూసినట్లయితే ప్రాథమిక విద్య పూర్తయ్యేంత వరకు ఏ తరగతి లోపల నిలిపివేయడం కానీ తొలగించడం కానీ చేయకూడదు. సెక్షన్ 17 ప్రకారం శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ పిల్లవాడిని కూడా హింసించరాదు, వేధించరాదు సెక్షన్ 17 ప్రకారం. ఇక సెక్షన్ 18 ప్రకారం చూసినట్లయితే చట్టంలోని నియమాలు ప్రామాణికాలకు అనుగుణంగా లేకుండా ఏ పాఠశాలకు కూడా గుర్తింపును ఇవ్వకూడదు. అలాంటి నియమాలకు అనుగుణంగా లేనటువంటి పాఠశాలలను కొనసాగించకూడదు. సో ఈ చట్టంలో పాఠశాల అంటే కొన్ని నియమాలు ప్రామాణికాలు ఉన్నాయి.
ఆ నియమాలు ప్రామాణికాలు ఉన్నటువంటి పాఠశాలకే గుర్తింపునివ్వాలి. ఆ నియమాలు ప్రామాణికాలు లేనటువంటి పాఠశాలను కొనసాగించడానికి అవకాశం లేదు. ఒకవేళ నియమాలు ప్రామాణికాలకు అనుగుణంగా లేని, ఈ చట్టంలోని నియమాలకు ప్రామాణికంగా లేని పాఠశాలలు ఉంటే ఆ పాఠశాలల యొక్క గుర్తింపును తక్షణమే రద్దు చేయవచ్చును. పాఠశాలల యొక్క గుర్తింపును రద్దు చేయవచ్చును. ఒకవేళ ఆ పాఠశాలను మనం రద్దు చేసినట్లయితే, అంటే నియమాలు సరిగ్గా పాటించలేదని, ప్రామాణికాలు సరిగ్గా పాటించలేదని మరి ఆ పాఠశాల గుర్తింపును మనం రద్దు చేస్తే ఆ పాఠశాలలోని విద్యార్థుల పరిస్థితి ఏంటి? సో ఇమ్మీడియట్గా వాళ్ళను సంబంధిత పరిసర ప్రాంత పాఠశాల లోపల చేర్పించాల్సిన అవసరం ఉంటుంది. సంబంధిత పరిసర పాఠశాల లోపల వాటిని చేర్పించాలి. ఇన్ కేస్ నువ్వు ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేసిన తర్వాత కూడా, రద్దు చేసిన తేదీ నుండే పాఠశాల ఆ యొక్క అంశం అమల్లోనికి వస్తుంది. ఏ తేదీనైతే రద్దు చేస్తావో అప్పటి నుండి పాఠశాల క్లోజ్ చేయాలి, అంతే. ఒకవేళ నువ్వు రద్దు చేసిన తర్వాత కూడా మరల తిరిగి పాఠశాలను ప్రారంభించినట్లయితే సో 1,00,000 రూపాయల జరిమానాను విధించవచ్చు. 1,00,000 రూపాయల జరిమానాను విధించవచ్చు. నువ్వు 1,00,000 రూపాయల జరిమానా విధిస్తే ఆ 1,00,000 రూపాయలు కట్టేసి మళ్ళీ పాఠశాల కొనసాగించాడు అని నీ దృష్టికి వస్తే అప్పుడు మరలా ప్రతి రోజుకు 10,000 రూపాయల చొప్పున జరిమానా విధించవచ్చు. సో గుర్తింపు రద్దయిన తర్వాత కూడా పాఠశాలను కొనసాగించినట్లయితే 1,00,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. జరిమానా విధించిన తర్వాత కూడా మరల తిరిగి పాఠశాలను కొనసాగించినట్లయితే ప్రతిరోజు 10,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు సెక్షన్ 18 ప్రకారం. ఇక సెక్షన్ 19 ప్రకారం కనుక చూసినట్లయితే, మరి సార్ చట్టము కొన్ని ప్రమాణాలు నియమాలు అని పేర్కొంది, మరి పాఠశాలలు ఏమో అంతకు ముందు నుండే ఉన్నాయి కదా, మరి అలాంటి పాఠశాలల పరిస్థితి ఏంటి అనే సందేహం వస్తుంది. సో అందుకోసమే ఇక్కడ సెక్షన్ 19 ఏం చెప్తుంది అంటే, అంతకు ముందే ఉన్నటువంటి పాఠశాలలు అయితే కొత్తగా స్థాపించే పాఠశాలలు కావు, సరేమ్మా, అంతకు ముందే ఉన్నటువంటి పాఠశాలలు అయితే చట్టంలో సూచించిన నియమాలకు అనుగుణంగా పాఠశాలలను మార్చుకోవడానికి, ఆ నియమాలను పాటించడానికి అనువుగా ఉండడానికి 3 సంవత్సరాల గడువును ఇవ్వడం జరిగింది. ఆ 3 సంవత్సరాల గడువు లోపల ఆ పర్టికులర్గా నియమాలకు అనుగుణంగా, ప్రామాణికాలకు అనుగుణంగా లేనటువంటి పాఠశాల సో ఆ 3 సంవత్సరాల గడువు లోపల విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా తన పాఠశాల స్వభావాన్ని మార్చుకోవాలి. మార్చుకోనట్లయితే మళ్ళీ రద్దు చేయవచ్చు. ఇక నెక్స్ట్ సెక్షన్ 20 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా షెడ్యూల్ లోపల కొన్ని అంశాలను తొలగించడం కానీ చేర్చడం కానీ చేయవచ్చును. ఎవరు? కేంద్ర ప్రభుత్వం చేయవచ్చు. సో షెడ్యూల్లోని కొన్ని అంశాలను తొలగించడం లేదా కొత్తగా చేర్చడం సెక్షన్ 20 ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేయవచ్చును. ఇక నెక్స్ట్ సెక్షన్ 21. సో ఈ సెక్షన్ 21కి కొంచెం ప్రాధాన్యత ఉంటుంది, గుర్తుంచుకోండి. సెక్షన్ 21 ప్రకారం మనం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, పాఠశాల యాజమాన్య కమిటీని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఎస్ఎంసి కమిటీ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని సెక్షన్ 21 ప్రకారం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. సో చూసినట్లయితే ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయడంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లోపల 1/2% అంటే 50% ఖచ్చితంగా మహిళలై ఉండాలి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో మన ఆంధ్రప్రదేశ్ నియమాల ప్రకారం 50% మహిళలై ఉండాలి. మరియు 2/3 అంటే ఎస్ఎంసి లోపల ఉన్నటువంటి మెంబర్స్లో 2/3% మంది ఖచ్చితంగా పిల్లల యొక్క తల్లిదండ్రులై ఉండాలి. మహిళలేమో 50% ఉండాలా, పిల్లల తల్లిదండ్రులేమో 2/3% ఉండాలి. మరి ఎస్ఎంసిలోకి ఎలా ఎంచుకోవడం జరుగుతుంది అంటే, ఎస్ఎంసిని తీసుకున్నట్లయితే ప్రతి తరగతి నుండి 3 పేరెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రతి తరగతి నుండి 3 పేరెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. అందులో ఖచ్చితంగా మరల 2 మహిళలై ఉండాలి.
ఒక తరగతి నుండి ముగ్గురు తల్లిదండ్రులను ఎన్నుకుంటాం, ముగ్గురు పేరెంట్స్ని ఎంచుకుంటాం. అందులో ఇద్దరు మహిళలై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక చూసినట్లయితే ఒక ప్రాథమిక పాఠశాల 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉంది. అంటే ఇక్కడ ఏంచి 1వ తరగతి నుండి ముగ్గురిని, 2వ తరగతి నుండి ముగ్గురిని, 3వ తరగతి నుండి ముగ్గురిని, 4వ తరగతి నుండి ముగ్గురిని, 5వ తరగతి నుండి ముగ్గురిని, మొత్తం 15 మంది పేరెంట్స్ని తీసుకుంటే అందులో 10 మంది తప్పనిసరిగా మహిళలై ఉండాలి. ఇంకెక్కువైనా ఉండొచ్చు కానీ తగ్గకూడదు. సో 10 మంది ఖచ్చితంగా మహిళలై ఉండాలా. రైట్, ఇంకటితో అయిపోలా. మరలా ఈ ఎస్ఎంసి కమిటీలో ఇంకా ఎవరికి భాగస్వామ్యం ఉంటుంది అంటే 6 ఎక్స్ అఫిషియో సభ్యులను తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్ అఫిషియో సభ్యులు అంటాం. ఎంతమంది ఉంటారు? 6 ఉంటారు. గుర్తుంచుకోండి, ఎస్ఎంసి కమిటీలో ఎక్స్ అఫిషియో సభ్యుల యొక్క సంఖ్య 6గా పేర్కొంటాం. ఎవరు ఆ ఎక్స్ అఫిషియో సభ్యులు అంటే పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సీనియర్ టీచర్. సో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సీనియర్ టీచర్. ఆ పాఠశాల పంచాయతీ పరిధిలో ఉంటే అది ఏ వార్డుకు వస్తుందో ఆ వార్డు మెంబర్, లేదా నగరపాలక సంస్థ పరిధిలోనికి వస్తే ఏ కౌన్సిలర్ పరిధిలోనైతే పాఠశాల ఉంటుందో ఆ యొక్క కౌన్సిలర్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. సో సీనియర్ టీచరు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, వార్డు మెంబర్తో పాటుగా ఇంకా ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎవరుంటారు అంటే అంగన్వాడీ టీచర్ ఉంటుంది. ఆ ఏరియాకు చెందినటువంటి అంగన్వాడీ కార్యకర్త, ఆ ఏరియాకు చెందినటువంటి ఏఎన్ఎం మెడికల్. సో ఏఎన్ఎం మరియు ఒక మహిళా సమాఖ్య ప్రెసిడెంట్, సో వీరు 6 ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్స్ అఫిషియో సభ్యులు 6. చూడండి ఎంతమంది అయ్యారు? పేరెంట్స్ 15 మంది అయ్యారు, ఎక్స్ అఫిషియో సభ్యులు 6 అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ కోఆప్ట్ సభ్యులు 2 ఉంటారు. కోఆప్ట్ సభ్యులుగా 2 ఎంచుకోవచ్చు. ఎవరిని ఎంచుకోవచ్చు? ఆ పాఠశాల ఆ పాఠశాల ఏ గ్రామంలో అయితే ఉందో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక విద్యావేత్తని ఎన్నుకోవచ్చు. అంటే విద్య పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండి, అర్హతలు కలిగి ఉండి, మంచి సలహాలు సూచనలను ఇచ్చేటువంటి ఒక విద్యావేత్తని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ఒక వ్యక్తికి కూడా ఈ ఎస్ఎంసీలో చోటు కల్పించవచ్చు. సో వీరిద్దరిని ఏమంటాము? కోఆప్ట్ సభ్యులు పేర్కొంటాం. సో ఎక్స్ అఫిషియో సభ్యుల యొక్క సంఖ్య 6, కోఆప్ట్ సభ్యుల యొక్క సంఖ్య 2గా పేర్కొంటాం. సో ఇప్పుడు చూడండి ఎంతమంది అయ్యారు? మరల 2. సో 15 + 6 21 + 2 23 మంది ఉంటారు. ఎక్కడ 1 నుండి 5వ తరగతి వరకు అయితే. ఒకవేళ ఆ పాఠశాల కనుక 1 నుండి 7వ తరగతి వరకు అయితే ఈ 23 మందితో పాటుగా ఇంకొక 6 పెరుగుతారు. ఎందుకంటే 6వ తరగతి నుండి 3 పేరెంట్స్, 7వ తరగతి నుండి 3 పేరెంట్స్. సో కాబట్టి 29 మెంబర్స్ ఉంటారు. ఒకవేళ అక్కడ 8th క్లాస్ వరకు కనుక ఉన్నట్లయితే అప్పుడు మరి ఒక 3 పెరుగుతారు, 31 మెంబర్స్ అవుతారు. మరి ఒకవేళ 10th క్లాస్ వరకు ఉన్నట్లయితే నో మోర్ ఛాన్స్. ఎందుకు? విద్యా హక్కు చట్టం 1 నుండి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. సో అటు 9వ తరగతి విద్యార్థుల నుండి 10వ తరగతి తల్లిదండ్రుల నుండి అవకాశం లేదు అక్కడ. సో కాబట్టి 31 మందికి మాత్రమే ఇక్కడ గరిష్టంగా అవకాశం ఉంది, అది ఆయా తరగతులను బట్టి. సో కాబట్టి ఇప్పుడు ఎస్ఎంసి కమిటీలో ఎవరుంటారు? ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం ఉంటుంది. మైండ్ మర్చిపోకూడదు. ఎందుకు? వార్డు మెంబరు లేదా కౌన్సిలర్ ఇందులో భాగస్వామి. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరితో కూడి ఏర్పడినదే ఎస్ఎంసి. ఇక ఈ ఎస్ఎంసి చైర్మన్గా ఈ తల్లిదండ్రుల నుండి ఎంచుకోవాలి. కోఆప్ట్ సభ్యులు కానీ ఎక్స్ అఫిషియో సభ్యులు కానీ కోఆప్ట్ సభ్యుల నుండి కానీ చైర్మన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉండదమ్మా. ఖచ్చితంగా ఎస్ఎంసి చైర్మన్ ఈ తల్లిదండ్రుల నుండి ఒకరై ఉండాలి. వైస్ చైర్మన్ కూడా
ఎస్ఎంసి వైస్ చైర్మన్ కూడా ఖచ్చితంగా తల్లిదండ్రుల నుండి ఒకరు అయి ఉండాలి. ఎస్ఎంసి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఇద్దరు తల్లిదండ్రుల నుండే ఉంటారు. మరల కండిషన్ ఉంది, ఎస్ఎంసి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ లోపల ఖచ్చితంగా ఒకరు మహిళ అయి ఉండాలి. ఆ ఇద్దరిలో ఎవరైనా ఒకరు మహిళ అయి ఉండాలి. సో ఇది ఎస్ఎంసి కమిటీ గురించి. సో ఎస్ఎంసి మరి ఏం చేయాలి? బడి పనితీరును పర్యవేక్షించవచ్చు, మధ్యాహ్న భోజన పనితీరును పర్యవేక్షించవచ్చు. ఓకేనా? సో ఇలా ఆ యొక్క వచ్చేటువంటి గ్రాంట్స్, స్కూల్కి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి గ్రాంట్స్ సరి అయిన రీతిలో వినియోగించబడుతున్నాయా, వినియోగించబడట్లేదా అని పర్యవేక్షించడానికి కూడా అవకాశం ఉంటుంది ఎస్ఎంసి కమిటీకి. ఇక నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 22 ప్రకారం, సెక్షన్ 21 మొత్తం ఎస్ఎంసి కమిటీ గురించి చెప్పేశాం. ఇక సెక్షన్ 22 కూడా చూసినట్లయితే ఎస్ఎంసికి పాఠశాల అభివృద్ధి ప్రణాళికను రూపొందించడంలో భాగస్వామ్యం ఉంటుంది. సో పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ను రూపొందించడంలో ఎస్ఎంసి బాధ్యత వహించవచ్చును, ఎస్ఎంసి అందులో పాలు పంచుకోవచ్చును. సో పాఠశాల అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం ఎవరి బాధ్యత లేదా విధిగా చెప్పుకుంటున్నాం? ఎస్ఎంసి యొక్క బాధ్యతగా చెప్పుకోవడం జరుగుతుంది, పాఠశాల అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ సెక్షన్ 23 విషయానికి వచ్చినట్లయితే, సెక్షన్ 23 ప్రకారం ప్రతి పాఠశాల లోపల కూడా అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులనే నియమించాలి, ఉపాధ్యాయులకే అవకాశం ఇవ్వాలి. దట్స్ మీన్ అంటే సంబంధిత కోర్సు ఎవరైతే ఉపాధ్యాయ వృత్తికి అర్హులో సంబంధిత అకాడమిక్ కోర్సు కానీ ప్రొఫెషనల్ కోర్సు కానీ చేసి ఉన్నటువంటి వాళ్ళకే, ఉపాధ్యాయ అర్హతలు ఉన్నటువంటి వారినే ఉపాధ్యాయులుగా నియమించడానికి అవకాశం ఉంది. మరొకవేళ సంబంధిత రాష్ట్రంలో అర్హతలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందుబాటులో లేరు అనుకుందాం. కాబట్టి ఇతరులను అర్హతలు లేకపోయినా కొద్దిమందిని నియమించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. కానీ మరలా ఒక కండిషన్ ఉంది, ఆ అర్హతలు లేనటువంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా చట్టము అమల్లోనికి వచ్చినప్పటి నుండి 5 సంవత్సరాల లోపు అర్హతను సంపాదించుకోవాలి. అర్థమైందా? అదేవిధంగా చట్టం అమల్లోనికి వచ్చిన 5 సంవత్సరాల తర్వాత ఏ పాఠశాల కూడా అర్హతలు లేని ఉపాధ్యాయులను నియమించడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా అర్హతలు ఉన్న ఉపాధ్యాయులే ఉండాలి. అందుకే విద్యా వాలంటీర్ల నియామకం లోపల కూడా ప్రొఫెషనల్ కోర్సు డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది. సో 5 సంవత్సరాల గడువు ముగిసిపోయింది ఇప్పుడు, ఎందుకంటే చట్టం అమల్లోకి వచ్చి 10 years దాటిపోయింది కాబట్టి. రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 24 అనేటువంటిది ఉపాధ్యాయుల యొక్క విధులను పేర్కొనడం జరుగుతుంది. సో ఉపాధ్యాయులు ఏం చేయాలి? సమయపాలన పాటించాలి, అంటే సమయానికి పాఠశాలకు వెళ్ళాలి. అదేవిధంగా నిర్దేశించినటువంటి సమయం లోపల సిలబస్ను పూర్తి చేయవలసి ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులతో సమావేశ కార్యక్రమాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. పిల్లల లోపల నిర్దేశించినటువంటి విద్యా ప్రమాణాలను కూడా సాధింప చేయవలసి ఉంటుంది. సో ఇలా సెక్షన్ 24 అనేటువంటిది ఉపాధ్యాయుల విధులను గూర్చి పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. సెక్షన్ 24 అనేటువంటి అంశం, ఉపాధ్యాయుల ఆ విధులను పాటించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఆ చర్య తీసుకునే ముందు ఉపాధ్యాయుడికి తన వాదనను, అభిప్రాయాన్ని వెళ్ళిబుచ్చడానికి కూడా అవకాశాన్ని కల్పించే అవకాశం ఉంటుంది సెక్షన్ 24 ప్రకారం. అంతేకాకుండా ప్రతి ఉపాధ్యాయుడి సమస్యను పరిష్కరించవలసిన అవసరం ఉంది సెక్షన్ 24 ప్రకారం. సో ఇక సెక్షన్ 25 ప్రకారం గనక చూసినట్లయితే, ఈ సెక్షన్ 25 ప్రకారం ఏంటంటే, చట్టము అమల్లోనికి వచ్చిన తర్వాత 6 నెలల లోపు చట్టములో సూచించినటువంటి విధంగా, అంటే చట్టం లోపల నిర్ధారించినటువంటి విధంగా ఉపాధ్యాయులను నియమించాలి. అంటే ప్రతి పాఠశాలలో కూడా ఆ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలి చట్టంలో నిర్ధారించిన విధంగా. చట్టంలో ఎలా నిర్ధారించారు అనేది మళ్ళీ మనం చెప్పుకుంటాం. సో 1:30 అని చెప్తున్నాం చూడండి, ఆ రేషియోలో
ఎంతటిలోపు చట్టం అమల్లోకి వచ్చినటువంటి 6 నెలల లోపు విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి సరిగ్గా ఉండేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వాలది. ఇక సెక్షన్ 26 ప్రకారం ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల ఖాళీలు అనేవి 10% మించి ఉండకూడదు. సో ఉపాధ్యాయ ఖాళీలు 10% మించినట్లయితే ఇమీడియట్గా నియామక ప్రక్రియలు చేపట్టాలి అని చెప్తుంది సెక్షన్ 26. సో సెక్షన్ 25 ప్రకారం 6 నెలల లోపు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి సరిగ్గా ఉండేలా చూడాలి చట్టంలో పేర్కొన్న విధంగా. సెక్షన్ 26 ప్రకారం 10% మించి ఖాళీలు ఉండకూడదు అని చెప్తుంది. ఇంకా అదేవిధంగా సెక్షన్ 27 కనుక చూసినట్లయితే ఏ ఉపాధ్యాయుడిని కూడా సో పాఠశాలేతర పనులకు నియమించకూడదు, పాఠశాలేతర పనులను అప్పచెప్పకూడదు. అక్కడ మళ్ళీ ఒక కండిషన్ ఉంది. ఏంటి సార్ ఆ కండిషన్ అంటే, జనాభా గణనకు అంటే జనాభా లెక్కలు సెన్సెస్కు ఉపాధ్యాయులను ఉపయోగించుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయక చర్యలు అందించడానికి ఉపాధ్యాయులను ఉపయోగించుకోవచ్చు. తుఫాన్లు, వరదలు లాంటివి సంభవించినప్పుడు. అదేవిధంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనగణనలో ఉపాధ్యాయులను ఉపయోగించుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎన్నికల విధుల లోపల ఉపాధ్యాయులను ఉపయోగించుకోవచ్చు. వీటికి తప్ప ఉపాధ్యాయులను ఏ ఇతర పనుల లోపల కూడా వినియోగించుకోవడానికి అవకాశం లేదు. ఏ ఇతర కార్యాలయాలకు కూడా డిప్యుటేషన్ కూడా వేయడానికి వీల్లేదు. అది జనాభా గణన, ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికల విధులు గుర్తుంచుకోండి. ఇవి తప్ప ఏ పనికి కూడా ఉపాధ్యాయులను ఉపయోగించుకోవడానికి వీలు లేదు. ఇక సెక్షన్ 28 ప్రకారం ఏ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేట్ బోధనను డబ్బులు తీసుకొని బోధనను చేయరాదు. సో ప్రైవేట్ బోధన చేయడానికి వీలు లేదు సెక్షన్ 28 ప్రకారం. సో ఇవమ్మ మనకు బడులు టీచర్ల బాధ్యతలు. అధ్యాయం 5 పాఠ్య ప్రణాళిక ప్రాథమిక విద్యను పూర్తి చేయడం. సో ఈ అధ్యాయం 5లో మరల మనకు 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి సెక్షన్ 29, సెక్షన్ 30. సో సెక్షన్ 29 ప్రకారం కనుక చూసినట్లయితే సంబంధిత ప్రభుత్వం దట్స్ మీన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా అధీకృతం చేసినటువంటి అకాడమిక్ సంస్థ దట్స్ మీన్ SCERT. ఇందాక మనం కేంద్ర ప్రభుత్వ విధుల్లో NCERT చెప్పినట్టుగా సో ఇక్కడ SCERT 2 పనులు చేయాల. ఒకటి పాఠ్య ప్రణాళికను రూపొందించాలి, అదేవిధంగా మూల్యాంకన విధానాలను కూడా రూపొందించాలి. సో పాఠ్య ప్రణాళికను, మూల్యాంకన విధానాలను రూపొందించవలసినటువంటి బాధ్యత SCERT తీసుకోవాలి. మరలా ఆ పాఠ్య ప్రణాళికను రూపొందించేటప్పుడు మన యొక్క జాతీయ విలువలను, విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధిని, విద్యార్థి కేంద్రీకృత విద్య మొదలగు పిల్లలకు సంబంధించిన మొదలగు అనేక అంశాలను పరిగణలోనికి తీసుకొని ఆ పాఠ్య ప్రణాళికను రూపొందించవలసినది ఉంటుంది. అదేవిధంగా మూల్యాంకన విధానాలను కూడా రూపొందించాల్సి ఉంటుంది. సో అటు పాఠ్య ప్రణాళికను, మూల్యాంకన విధానాలను రూపొందించడం SCERT. ఈ పాఠ్య ప్రణాళిక, మూల్యాంకన విధానాలకు సంబంధించి తెలియజేసే సెక్షన్ 29గా పేర్కొంటాం. ఇక సెక్షన్ 30 ప్రకారం కనుక చూసినట్లయితే ఈ సెక్షన్ 30 ప్రకారం ప్రాథమిక విద్య పూర్తయ్యేంత వరకు అంటే దట్స్ మీన్ 8వ తరగతి పూర్తయ్యేంత వరకు కూడా ఏ పిల్లవాడికి కామన్ ఎగ్జామ్ అంటే బోర్డు పరీక్షను నిర్వహించకూడదు. సో బోర్డు పరీక్షనే నిర్వహించకూడదు అంటే పబ్లిక్ ఎగ్జామ్ను నిర్వహించకూడదు. ఆ తర్వాత ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సో ఆ 8వ తరగతి పూర్తి అయినట్లుగా ఒక ధృవీకరణ పత్రాన్ని కూడా అందచేయవలసి ఉంటుంది. సో ఇక 6వ అధ్యాయం బాలల హక్కులు సంరక్షణ చూసినట్లయితే ఇందులో మరల 4 సెక్షన్స్ ఉన్నాయి. సో సెక్షన్ 31 ప్రకారం బాలల హక్కుల సంరక్షణ కమిషన్. సో బాలల హక్కుల సంరక్షణ కమిషన్లోని బాలల హక్కుల సంరక్షణ
జాతీయ కమిషన్, బాలల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ రాష్ట్ర కమిషన్లు అనేటువంటివి అదనంగా, అంటే అవి నిర్వర్తించేటువంటి విధులతో పాటుగా అదనంగా ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని, ఈ యొక్క విద్యా హక్కు చట్టంపై వచ్చేటువంటి ఫిర్యాదులను స్వీకరించి విచారించవలసినటువంటి అవకాశం కూడా ఉంది. సో విద్యా హక్కు చట్టంపై వచ్చేటువంటి ఫిర్యాదులను స్వీకరించాలి. ఎవరు? రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్, బాలల హక్కుల సంరక్షణ రాష్ట్ర కమిషన్ ఈ విధులను కూడా నిర్వర్తించాలి. ఇన్ కేస్ ఒకవేళ బాలల హక్కుల సంరక్షణ రాష్ట్ర కమిషన్ కనుక ఆ రాష్ట్రంలో లేనట్లయితే దానికి సంబంధించి ఒక సంస్థను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. సో ఫిర్యాదుల స్వీకరణ కోసం ఒక సంస్థను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్, ఈ విద్యా హక్కు చట్టం అమలు పైన ఏ వ్యక్తికైనా ఫిర్యాదు ఉంటే, అంటే సరిగా అమలు అవ్వట్లేదు, ప్రభుత్వం దీన్ని పాటించట్లేదు అని ఏ వ్యక్తికైనా ఫిర్యాదు ఉంటే, ఎవరి పట్లనైనా కావచ్చు, బడి పట్ల కావచ్చు, టీచర్ పట్ల కావచ్చు, సో దేనిపైనైనా ఫిర్యాదు ఉంటే సంబంధిత ప్రభుత్వానికి లిఖిత రూపంలో ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. సో సంబంధిత ప్రభుత్వానికి లిఖిత రూపం లోపల ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. అప్పుడు ఆ యొక్క ప్రభుత్వం సో ఆ ఇద్దరు వ్యక్తులను కూడా విచారణకు పిలిచి వాదనలు వినిపించేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సెక్షన్ 33 ప్రకారం జాతీయ స్థాయిలో ఈ యొక్క చట్టం యొక్క అమలుకు సలహాలు సూచనలను ఇవ్వడానికి వీలుగా జాతీయ సలహా మండలిని 15 మంది సభ్యులకు మించకుండా వీలైనంత మందితో ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ గరిష్టంగా 15 మంది సభ్యులకు మించకుండా ఉండాలి జాతీయ సలహా మండలి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో సలహాలు సూచనలను ఇవ్వడానికి రాష్ట్ర సలహా మండలిని ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. సో ఈ రాష్ట్ర సలహా మండలి కూడా 15 మందిని మించకుండా, గరిష్టంగా 15 మందికి మించకుండా వీలైనంత మందితో ఏర్పరచుకోవచ్చు. ఇక 7వ అధ్యాయంలో వివిధ అంశాలను పేర్కొనడం జరిగింది. వీటిని కనుక చూసినట్లయితే సెక్షన్ 35 ప్రకారం ఈ చట్టంలోని నియమాలను అమలు చేయడానికి వీలుగా, ఆచరించడానికి వీలుగా సందర్భాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం సంబంధిత స్థానిక ప్రభుత్వాలకు, సంబంధిత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వానికి, పాఠశాల యాజమాన్య కమిటీలకు ఆదేశాలను జారీ చేయవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధిత ప్రభుత్వానికి, సంబంధిత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వానికి ఈ చట్టంలోని నియమాలు, చట్టము అమలు కావడానికి ఆదేశాలు జారీ చేయవచ్చు సెక్షన్ 35 ప్రకారం. ఇక సెక్షన్ 36 ప్రకారం చూసినట్లయితే శిక్షార్హమైన నేరాలకు ఒక వ్యక్తిని విచారించే ముందు సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా అధికృతం చేసిన అధికారి యొక్క అనుమతి పొందిన తర్వాతనే ప్రాసిక్యూషన్ చేపట్టవలసి ఉంటుంది. సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా అధికృతం చేసిన అధికారి ఆమోదం పొందిన తర్వాతనే ఆ వ్యక్తిని ప్రాసిక్యూషను విచారణ చేపట్టవలసి ఉంటుంది సెక్షన్ 36 ప్రకారం. ఇక సెక్షన్ 37 ప్రకారం గనక చూసినట్లయితే ఈ యొక్క సెక్షన్ 37 ప్రకారం ఈ చట్టం యొక్క అమలుకు సదుద్దేశంతో చేసినటువంటి చర్యలు, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సంబంధిత ప్రభుత్వం కావచ్చు, స్థానిక ప్రభుత్వం కావచ్చు, ఎస్ఎంసి కావచ్చు, రాష్ట్ర సలహా మండలి, జాతీయ సలహా మండలి, ఆ యొక్క పరిరక్షణ కమిషన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సదుద్దేశంతో తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో ఆ చర్యలను ఎవరూ కూడా సవాలు చేయడానికి అవకాశం లేదు సెక్షన్ 37 ప్రకారం. ఇక సెక్షన్ 38 ప్రకారం సంబంధిత ప్రభుత్వాలు ఈ చట్టం యొక్క అమలుకు అనుగుణంగా, అమలు చేయడానికి అనుగుణంగా నియమాలను రూపొందించుకోవచ్చు. కానీ సంబంధిత ప్రభుత్వం రూపొందించుకునేటువంటి నియమాలు మనం పైన పేర్కొనబడిన నియమాలకి అనుగుణంగా ఉండాలి. ఇవి
విద్యా హక్కు చట్టం లోపల ఉన్నటువంటి 38 సెక్షన్లను గురించి చట్టాన్ని చెప్పేటప్పుడే ఆంధ్రప్రదేశ్ నియమాలు కూడా మ్యాక్సిమంగా అందులో కలిపేసుకోవడం జరిగింది. సో ఇక ఇంకొక అంశం చూద్దాం. రాష్ట్ర సలహా మండలి అని చెప్పాం. ఈ రాష్ట్ర సలహా మండలిలో 15 మందికి మించకుండా ఉండవచ్చు అన్నాం. సో అంటే మన దగ్గర 13 మంది సభ్యులతో పాటుగా చైర్మన్గా ప్రాథమిక విద్యాశాఖ మంత్రి వ్యవహరిస్తారు ఈ రాష్ట్ర సలహా మండలికి. కో చైర్మన్గా పాఠశాల విద్యాశాఖ ఇన్ఛార్జి మంత్రి వ్యవహరించడం జరుగుతుంది. చైర్మన్ విద్యాశాఖ మంత్రి, కో చైర్మన్ పాఠశాల విద్యాశాఖ ఇన్ఛార్జి మంత్రి. కన్వీనర్గా ప్రాథమిక విద్యాశాఖ మరియు ఎస్ఎస్ఏ యొక్క ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తే, కో కన్వీనర్గా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వ్యవహరించడం జరుగుతుంది. ఈ సభ్యుల పదవీ కాలం 2 సంవత్సరాలు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ మండలి సమావేశం కావాలి. అలా సమావేశమైనప్పుడు 50% మంది హాజరైతేనే కోరం ఉన్నట్లుగా భావించడం జరుగుతుంది. ఒక సభ్యుడు 2 దఫాల కంటే ఎక్కువగా విధులు నిర్వహించడానికి అవకాశం లేదు. చివరగా అదనపు అంశాలను చూసినట్లయితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి గనక చూస్తే 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు చూస్తే 1:30 రేషియోలో ఉండాలి. అంటే 30 మంది విద్యార్థులకు గాను 1 ఉపాధ్యాయుడు ఉండాలి. 30 మంది విద్యార్థులకు గాను 1 ఉపాధ్యాయుడు ఉండాలి. ఆ రకంగా చూసినట్లయితే మొదటి 60 మంది విద్యార్థుల వరకు 2 ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య 61 నుండి 90 వరకు ఉంటే 60 వరకే 1:30 అన్నాం. కాబట్టి 60+ అయిందంటే చాలిక 3 ఉపాధ్యాయులు ఉండాలి. 91 to 120 వరకు గనక ఉన్నట్లయితే 4 ఉపాధ్యాయులు, 121 to 150 వరకు గనక ఉపాధ్యాయులు ఉన్నట్లయితే విద్యార్థులు ఉన్నట్లయితే 5 ఉపాధ్యాయులు ఉండాలి. ఒకవేళ విద్యార్థుల యొక్క సంఖ్య గనక 150కి దాటినట్లయితే అప్పుడు ఒక ప్రధానోపాధ్యాయుడిని అడిషనల్గా ఇవ్వవలసి ఉంటుంది. 150 క్రాస్ అయితే ప్రధానోపాధ్యాయుడిని అడిషనల్గా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 5 ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధానోపాధ్యాయుడు ఉంటాడు. ఇక విద్యార్థుల యొక్క సంఖ్య 200కు మించినట్లయితే, విద్యార్థుల యొక్క సంఖ్య 200కు మించినట్లయితే 1:40 రేషియోలో ఉపాధ్యాయులు ఉంటారు మరియు ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ దీని ప్రకారం చూడండి, ఒక పాఠశాల విద్యార్థుల సంఖ్య 220 అయినా ఆ పాఠశాలలోని ఉపాధ్యాయుల సంఖ్య అని అడిగాడు. అంటే 200 దాటింది కాబట్టి 1:40 రేషియోలో. కాబట్టి ఏం చేద్దాం, 220/40. సో 200కే 5 ఉపాధ్యాయులు అయిపోతున్నారు. అంటే 6 ఉపాధ్యాయులు, 4 × 5 20, ఇంకా 20 మిగిలిపోయినారు. అంటే ఇంకొకరు కావాల్సిందే. సో 6 ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండడం జరుగుతూ ఉంటుంది 220 గనక ఉన్నట్లయితే. సో ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా 6 నుండి 8వ తరగతి విద్యార్థులకు వచ్చినట్లయితే ఇక్కడ 1:35 రేషియోలో ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి మరియు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. అంటే ఇక్కడ ప్రతి తరగతికి ఒకరు, ఇక్కడేమో అలా చూసుకోలేదు. ఎందుకంటే 1 నుండి 5వ తరగతి వరకు ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు అంటే విద్యార్థుల సంఖ్య 60 ఉన్నా కూడా 5 ఉపాధ్యాయులు ఉండాలి. కానీ అలా లేరు ఇక్కడ. కానీ ఇక్కడ మాత్రం ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 1:35ను ఫాలో అవ్వాలి. ఇక్కడ కనుక చూసినట్లయితే క్రింది ఈ సబ్జెక్టులకు ఖచ్చితంగా ఒక టీచర్ ఉండాలి. సో విజ్ఞాన శాస్త్రము మరియు లెక్కలకు అంటే గణితానికి కలిపి ఒక స్పెషలైజ్డ్ టీచర్ ఉండాలి.
సో విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడైనా ఉండాలి, గణిత ఉపాధ్యాయుడైనా ఉండాలి. అదేవిధంగా సామాజిక శాస్త్రానికి అంటే సాంఘిక శాస్త్రానికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అదేవిధంగా భాషలకు సంబంధించి ఒక భాషోపాధ్యాయుడు ఉండాలి. సో కాబట్టి ఈ ముగ్గురు ఖచ్చితంగా ఉండాలి. విజ్ఞాన శాస్త్రము గణితం నుండి ఒకరు, సామాజిక శాస్త్రం నుండి ఒకరు, భాషోపాధ్యాయులు ఒకరు ఉండాలి. అదేవిధంగా విద్యార్థుల యొక్క సంఖ్య కనుక 100 దాటినట్లయితే ఆ పాఠశాలకి పూర్తి కాల ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. 100 దాటినట్లయితే పూర్తి కాల ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. మరియు ఆరోగ్య వ్యాయామ విద్య, కళా విద్య, వృత్తి విద్యలకు పార్ట్ టైం బోధకులు అంటే వాలంటీర్స్ అయినా ఉండాలా. ఇది 6th to 8th క్లాస్ వరకు సంబంధించింది. ఇక 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు ఒక అకాడమిక్ ఇయర్లో పని దినాల సంఖ్య 200కు తగ్గకూడదు. 200 పని దినాలు ఉండాలి. అదే 6 నుండి 8వ తరగతి విద్యార్థులకైతే ఆర్టీఈ ప్రకారం 220 పని దినాలు ఉండాలి. 1 నుండి 5వ తరగతి వారికి 200 పని దినాలు, 6 నుండి 8వ తరగతి వారికి 220 పని దినాలు ఉండాలి. అదేవిధంగా బోధనా గంటలు చూసుకున్నట్లయితే ఒక అకాడమిక్ ఇయర్లో 800 గంటల బోధన జరపాలి 1 to 5th క్లాస్ వారికి. 6th to 8th క్లాస్ వరకు అయితే 1000 బోధనా గంటలు ఉండాలి. 1000 బోధనా గంటలు ఉండాలి. ఒక టీచరు వారానికి బోధనా సమయం 45 గంటలు ఉండాలా. మరియు ప్రిపరేషన్కు అదనపు సమయం ఉండాలా. టీచర్కి 45 గంటల బోధన జరపాలి, ప్రిపరేషన్ సమయం అదనంగా ఉండాలి యాజ్ పర్ ఆర్టీఈ ప్రకారం. సో ఇవి అదనపు అంశాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలే. చట్టం యొక్క ముఖ్యాంశాలను ఫైనల్గా రివైజ్ చేస్తే సెక్షన్ 1 చట్టం పేరు, అమలు తేదీ, ఎక్కడ అమలు అనేటువంటి విషయం చెప్తుంది. రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ భారతదేశం అంతటా వర్తిస్తుంది, 2010 ఏప్రిల్ 1న అమల్లోనికి వస్తుంది అని. సెక్షన్ 2ను గనక చూసినట్లయితే ఇది చట్టంలోని పదాలకు అర్థాలను తెలపడం జరుగుతుంది. సెక్షన్ 3ని గనక చూసినట్లయితే 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి పిల్లవాడికి ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు ఉంది అని చెప్తుంది. సెక్షన్ 4ను గనక చూసినట్లయితే వయస్సుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి అని చెప్తుంది. సెక్షన్ 5 గనక చూసినట్లయితే కోరిన వెంటనే బదిలీ ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది. సెక్షన్ 6 చూసినట్లయితే చట్టం అమల్లోనికి వచ్చిన 3 సంవత్సరాల లోపల అందుబాటులో పాఠశాలను ఏర్పాటు చేయాలి అని చెప్తుంది. సెక్షన్ 7ను గనక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం యొక్క విధులను చెబుతుంది. అదేవిధంగా ఎన్సిఈఆర్టీ జాతీయ స్థాయిలో పాఠ్య ప్రణాళికను రూపొందించాలి అని పేర్కొంటుంది. 65:35 గ్రాంట్స్ గురించి చెప్తుంది. సెక్షన్ 8 చూసినట్లయితే సంబంధిత ప్రభుత్వం యొక్క విధులను అంటే రాష్ట్ర ప్రభుత్వ విధులను పేర్కొనడం జరుగుతుంది. సెక్షన్ 9 స్థానిక ప్రభుత్వం యొక్క విధులను పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 10 విషయానికి గనక వచ్చినట్లయితే తల్లిదండ్రుల యొక్క విధులు 6 నుండి 14 సంవత్సరాల పిల్లలని పాఠశాలకు చేర్పించడం బాధ్యతగా పేర్కొనాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది. సెక్షన్ 11 విషయానికి వచ్చినట్లయితే స్థానిక ప్రభుత్వం పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యను మరియు శైశవ దశ సంరక్షణను పరిగణలోనికి తీసుకోవాలని చెప్తుంది. సెక్షన్ 12 ప్రకారం 25% ప్రైవేట్ పాఠశాలల్లో కూడా 25% విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని చెప్తుంది. సెక్షన్ 13 చూసినట్లయితే క్యాపిటేషన్ రుసుమును గనక తీసుకున్నట్లయితే 10 రెట్ల జరిమానాను విధించాలి అని,
ప్రవేశ పరీక్షను గనక నిర్వహించినట్లయితే మొదటిసారి తప్పు కింద 25,000, రెండవసారి తప్పు కింద 50,000 జరిమానా విధించవచ్చు అని చెప్తుంది. అదేవిధంగా సెక్షన్ 14 కనుక చూసినట్లయితే వయస్సు ధృవీకరణ పత్రం లేదనేటువంటి కారణం చేత ఏ పిల్లవాడికి పాఠశాలలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు అని సెక్షన్ 14 చెప్తుంది. అదేవిధంగా సెక్షన్ 15 కనుక తీసుకున్నట్లయితే గడువు ముగిసిన తర్వాత వచ్చినప్పటికీ కూడా మనం పాఠశాల లోపల చేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది. సెక్షన్ 16ను కనుక అంటే ఎప్పుడైనా పాఠశాలలో చేర్చుకోవాలి. సెక్షన్ 16 చూసినట్లయితే ఏ తరగతిలో కూడా నిలుపుదల చేయరాదు మరియు బడి నుండి తొలగించరాదు అని చెప్తుంది. సెక్షన్ 17 పిల్లలని శారీరకంగా కానీ మానసికంగా కానీ వేధించరాదు అనేటువంటి విషయాన్ని పేర్కొనడం జరుగుతుంది. సో అదేవిధంగా సెక్షన్ 18ని కనుక మనం చూసినట్లయితే గుర్తింపు పొందనటువంటి బడులను రద్దు చేయవచ్చు. అంటే ప్రమాణాలు పాటించినటువంటి బడుల యొక్క గుర్తింపును రద్దు చేయవచ్చు అని సూచించడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ రద్దు చేసిన తర్వాత కూడా నడిపితే ₹1,00,000 జరిమానా, అలా కూడా నడిపితే రోజుకు 10,000 జరిమానా విధించవచ్చు అని చెప్తుంది. ఇక సెక్షన్ 19 కనుక చూసినట్లయితే అంతకు ముందే ఉన్నటువంటి పాఠశాలలకు 3 సంవత్సరాలు ఆ చట్టంలోని నియమాలను పొందడానికి కావాల్సిన అనుమతిని ఇవ్వవచ్చు అనేటువంటి విషయాన్ని పేర్కొంటుంది. సెక్షన్ 20 చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ లోపల కొన్నిటిని చేర్చడం తొలగించడానికి అధికారం ఉంది అని పేర్కొంటుంది. సెక్షన్ 21 ప్రకారం ఎస్ఎంసి కమిటీని ఏర్పాటు చేయాలని చెప్తాం. సెక్షన్ 22 ప్రకారం చూసినట్లయితే ఆ యొక్క ఎస్ఎంసి కమిటీ పాఠశాల అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలి అనేటువంటి విషయాన్ని చెప్తాం. ఇక సెక్షన్ 23 విషయానికి గనక వచ్చినట్లయితే అర్హత కలిగినటువంటి టీచర్లనే నియమించాలి అని చెప్తాం. సెక్షన్ 24 విషయానికి గనక వచ్చినట్లయితే టీచర్ల యొక్క విధులను పేర్కొనడం జరుగుతుంది. సెక్షన్ 25 విషయానికి వచ్చినట్లయితే 6 నెలలలోపు ప్రభుత్వం పాఠశాలలో ఉండాల్సిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తికి అనుగుణంగా ఉండేలా చూడాలని చెప్తాం. సెక్షన్ 26 విషయానికి కనుక వచ్చినట్లయితే మొత్తం ఖాళీలలో మొత్తం టీచర్ల పోస్టుల్లో 10% మించి ఖాళీలు ఉండకూడదు అని చెప్తాం. సెక్షన్ 27 విషయానికి వచ్చినట్లయితే టీచర్లను జనగణన, ఎలక్షన్స్, ప్రకృతి వైపరీత్యాలు తప్ప వేరే పనుల లోపల నియమించుకోకూడదు అని చెప్తాం. సెక్షన్ 28 విషయానికి వచ్చినట్లయితే ప్రైవేటు బోధన కానీ ప్రైవేటు ట్యూషన్స్ కానీ ఉపాధ్యాయులు చేయకూడదు అని చెప్తాం. సెక్షన్ 29 ప్రకారం ఎస్సీఈఆర్టీ పాఠ్య ప్రణాళికను మరియు మూల్యాంకన విధానాలను రూపొందించాలి అని పేర్కొంటాం. సెక్షన్ 30 ప్రకారం గనక చూసినట్లయితే 1 నుండి 8వ తరగతి వరకు బోర్డు పరీక్షలను నిర్వహించకూడదు. అదేవిధంగా 8వ తరగతి పూర్తి కాగానే ధృవీకరణ పత్రం ఇవ్వాలని చెప్తాం. సెక్షన్ 31 ప్రకారం బాలల హక్కుల జాతీయ కమిషన్, బాలల హక్కుల రాష్ట్ర కమిషన్ను ఏర్పాటు చేయాలి. 32 ప్రకారం ఏ వ్యక్తికైనా దీనిపైన సందేహం ఉంటే సంబంధిత స్థానిక ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుకోవచ్చు. సెక్షన్ 33 ప్రకారం జాతీయ సలహా మండలిని, సెక్షన్ 34 ప్రకారం రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేయవచ్చు. సెక్షన్ 35 ప్రకారం కేంద్ర ప్రభుత్వం సంబంధిత ప్రభుత్వానికి, సంబంధిత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వం ఎస్ఎంసికి ఆదేశాలను జారీ చేయవచ్చు. సెక్షన్ 36 ప్రకారం సంబంధిత అధికారి యొక్క అనుమతి లేనిదే ఆ శిక్షార్హమైన నేరాలకు ప్రాసిక్యూషన్ను చేపట్టరాదు అని చెప్తాం. ఈ చట్టం అమలు కోసం సదుద్దేశంతో ఎవరు తీసుకున్న చర్యలనైనా కూడా, అంటే చట్ట అమలులో తోడ్పడేటువంటి ఏ వ్యక్తి చర్యనైనా సవాలు చేయడానికి వీలు లేదు అని పేర్కొంటాం. సెక్షన్ 38 ప్రకారం రాష్ట్రాలు అనేటువంటివి చట్టం అమలుకు నియమాలను రూపొందించుకోవచ్చు.
కానీ అవి అన్ని నియమాలకు అనుగుణంగా ఉండాలి అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇవమ్మ మనకు ఉన్నటువంటి 38 సెక్షన్. మరి అదేవిధంగా జాతీయ స్థాయిలో జాతీయ సలహా మండలిని కనుక చూసినట్లయితే ఇందులో కూడా 15 మంది సభ్యులు ఉంటారు. సో ఇందులో చైర్మన్ గా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిని చైర్మన్ గా తీసుకుంటే, మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిని మనం కో చైర్మన్ గా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా 13 మంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యులను ఒక ప్రాధాన్యత ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. అంటే వారు బాలల మనోవిజ్ఞాన శాస్త్రం పట్ల పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు, సోషియాలజీ పట్ల పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు, సో బాలల హక్కులను సంరక్షిస్తూ వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసేటువంటి వారు, అదేవిధంగా ఉపాధ్యాయ విద్య పట్ల అవగాహన ఉన్నటువంటి వారు, ప్రాథమిక విద్య పట్ల అవగాహన ఉన్నటువంటి వారిని ఈ సభ్యులుగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక మరి ఈ చట్టానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధుల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కొంచెం తడబాటుగా ఉంటుంది. మొదట్లో 65:35 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా పేర్కొనబడినప్పటికీ ప్రస్తుతం దీనిని 55:45 గా పేర్కొనబడడం జరుగుతుంది. అంటే ఇది మారుతూ ఉండొచ్చు, కానీ ప్రజెంట్ ఉన్నటువంటిది 55:45 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇక్కడ ప్రత్యేక వర్గీకరణ పాఠశాలలు అని పేర్కొనడం జరిగింది. బడి లోపల నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూల్స్ లాంటి వాటికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అవి ప్రవేశ పరీక్షలను కూడా నిర్వహించుకునేటువంటి వెసులుబాటు ఉందన్నమాట ప్రత్యేక వర్గీకరణ పాఠశాలలకి సంబంధించి మాత్రమే, కేవలం ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాలలకు మాత్రమే. అదేవిధంగా ప్రతికూల వర్గాలకు చెందినటువంటి వారి లోపల HIV AIDS వ్యాధిగ్రస్తులతో పాటుగా వీధి బాలలను, వికలాంగులను, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను, అనాథలను కూడా అందులో చేర్చడం జరుగుతూ ఉంటుంది. సో ఈ అంశాలు కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు మనం ఏ వ్యక్తికైనా విద్యా హక్కు చట్టం అమలు లోపల కనుక సరిగా జరగట్లేదని భావిస్తే సంబంధిత స్థానిక ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పాం. అలా ఫిర్యాదు చేసిన తర్వాత వారికి ఆ సమస్యల గురించి విచారించడానికి 90 రోజుల గడువు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇదమ్మా విద్యా హక్కు చట్టం గురించి పూర్తిగా.